విన్న వాక్యము ఎందుకు నీలో నిలబడటం లేదు? ఇది మొదటి అంశం. సరే, హలో 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 పని చేయట్లేదా? మీ మౌత్ పని చేయట్లేదా? హలో 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 ఇది తీసుకుని మాట్లాడినాను నేను. ఇది తీసుకుని హలో. దీన్ని ఏమనకండి, దీన్ని ఓకే మంచిదండి. మరి సిబిటి మెట్పల్లి ప్రిన్సిపల్ అన్నయ్య రవణ గారిని వేదిక మీదకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. అనే వచ్చేసింది. ఓకే, అందరం చప్పట్లతో ఆహ్వానిస్తున్నాం. ఇంకెవరైనా దైవ సేవకులు మరి దయచేసి మేము మీకు సంప్రదించాం మిమ్మల్ని. మరి మీరు మమ్మల్ని ప్రేమించి వచ్చినట్టుంటే దయచేసి వేదిక మీదకి రావాల్సిందిగా ప్రేమపూర్వకంగా మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. హలో హలో కొంచెం ఓకే అండి. బైబిల్లో మొదటి అంశాన్ని ఆలోచిద్దాం. విన్న వాక్యము ఎందుకు నిలబడటం లేదు? కొంచెం చాలా జాగ్రత్తగా ప్రసంగాన్ని వినండి. దేవుని మాటలు వాక్యంగా ఈరోజు 66 పుస్తకాలు కలిగిన మహాజ్ఞాన గ్రంథంగా మానవుల మధ్యలోనికి వచ్చాయి. వచ్చిన ఈ వాక్యం దేవుడి మాట అయితే ఈ మాట ప్రజలు వింటున్నారు. విన్న ప్రజలలో దేవుడి వాక్యం ఎంతవరకు నిలబడుతుంది? దేవుడి మాటలు ఎంతవరకు మనిషిని దైవ మార్గంలో నడిపిస్తున్నాయి అని మనం ఆలోచించినప్పుడు అది అతి కొద్ది మందిలో మాత్రమే వాక్యం అనేది నిలబడుతుంది. ప్రారంభం నుంచి బైబిలు ముగింపు వరకు బైబిలు మీరు చదువుతున్నప్పుడు ఆలోచిస్తున్నప్పుడు వాక్యము నిలబడింది చాలా కొద్ది మందిలో అని మనం ఇట్టే గమనించవచ్చు. అపోస్తలులు 12 మంది, మీకు తెలియదు కాదు, యేసుప్రభు వెనకాల ఉన్నారు. అపోస్తలులు 12 మందికి యేసుక్రీస్తుల వారు వాక్యం చెప్పారు, వాక్యం నేర్పించారు. ఈ 12 మందితో పాటుగా యేసుక్రీస్తుల వారికి తొలిలో చాలామంది శిష్యులు వచ్చారు. 100 మందిలో వచ్చారు యేసుప్రభు వెనకాల శిష్యులు. యేసుప్రభు వెనకాల వచ్చిన 100 మంది శిష్యులు ఏమైపోయారు అంటే, ఆయన చెప్పిన ప్రసంగాల తీవ్రతకు లేదా దేవుడి వాక్యానికి లోబడలేక, ఆ వాక్యాన్ని అనుసరించి బ్రతకలేక మధ్యలోనే ప్రభువును విడిచిపెట్టారు. చివరికి మిగిలిపోయింది 12 మంది. ఆ 12 మందిలో ఒకడు ఇస్కరియోతు యూదా. వాడిలోనికి వాక్యం వెళ్ళలేదు, వాడికి నిత్యజీవం అర్థం కాలేదు, వాడికి పరలోకపు స్థలం అర్థం కాలేదు, వాడికి పరలోకం వెళ్ళాలన్న ఆశ కలగలేదు. కేవలం వెండి డబ్బు మీద వాడి మనసు ఉంది తప్ప పరలోకం మీద వాడి మనసు లేకుండా పోయింది. ఇది మీకు ఎందుకు చెప్పాను ప్రారంభంలో అంటే, సాక్షాత్తు యేసుక్రీస్తుల వారు చెబితేనే చాలామందిలో వాక్యం అనేది నిలబడలేదు. చెప్పిన ఆయన చాలా బాగా చెప్పాడు. యేసుక్రీస్తుల వారికి మించిన బోధకుడు ప్రపంచంలో లేడు. అంత గొప్ప బోధకుడు బోధిస్తేనే
వాక్యం అనేది అతి కొద్ది మందిలో నిలబడింది. ఇది ఈరోజు మనం కారణం ఆలోచించాలి. అసలు వాక్యం వింటున్నాం కదా, వాక్యము చదువుతున్నాం కదా, వాక్యము నేర్చుకుంటున్నాం కదా, అసలు నాలో ఎందుకు వాక్యం నిలబడటం లేదు? నాలో ఎందుకు ఆ మాటలు ఉండటం లేదు? అబద్ధములు ఆడకూడదు అన్నది వాక్యం. ప్రసంగాలలో వింటాం, బైబిల్లో చదువుకుంటాం, కానీ అబద్ధం ఆడే సమయానికి వచ్చేసరికి ఆ లోపల వాక్యం ఉంటుందంటారా? యథేచ్ఛగా అబద్ధాలు ఆడతారు. అంటే అబద్ధాలు ఆడొద్దు అన్న దేవుడి వాక్యం హృదయంలో ఉందా లేదా అంటే లేదు. ఉంటే చేయడు కదా తప్పు. చాలామంది త్రాగుబోతులు మద్యానికి బానిసలు అయిపోయిన వాళ్ళు ఉంటారు. కొంతమందిలో నీతి ఏంటంటే, అంటే వాళ్ళ దాని నీతి అనుకుంటారు, సోమవారం నుంచి శనివారం వరకు మందు తాగుతారు, ఆదివారం ఒక్కరోజు తాగరు. మీకు తెలుసలేదు చాలామంది. ఎందుకయ్యా ఆదివారం తాగమంటే ఈరోజు గుడికి వెళ్ళాలి కదా అంటాడు. తెలుసలేదు మీకు? ఆ రోజు ఆదివారం వచ్చి గుడిలో కూర్చుంటాడు. గుడిలో కూర్చుని గుడిలో దైవజనుడు ప్రసంగం చేస్తున్నాడు మద్యం మీదే. మందు తాగొద్దని దేవుడు చెప్పాడు, మద్యం తాగితే నీ కుటుంబం రోడ్డు పాలైపోతుందని దేవుడు చెప్పాడు, నీ శరీరం నాశనం అయిపోతుందని దేవుడు చెప్పాడు, ఆ శరీరం దేవునికి దేవాలయము, దాంట్లో మద్యాన్ని పోసి నాశనం చెయ్యొద్దు అన్న ప్రసంగం విన్నాడు. ఆదివారం ఎలాగో తాగడు కదా, ప్రసంగం వింటాడు. లోపలికి వెళ్ళింది, జాగ్రత్తగా వినండి, మద్యం తాగొద్దు, నీ కుటుంబం నాశనం అవుతుంది, దేవుడు నీ మీద ఉగ్రుడవుతాడు, ఇవన్నీ విన్నాడు. ఆదివారం విన్నాడు, సోమవారం బయటికి వెళ్ళాడు. ఇక మందు తాగే వాళ్ళు అనేసరికి మీకు తెలియదు కాదు, వాళ్ళకి సపరేట్గా ఒక బ్యాచ్ ఉంటుంది. ఈ మందుబాబులు అందరూ ఒక కమిటీగా ఉంటారు, వీళ్ళు పెద్ద పెద్ద కమిటీలు ఇవి. ఈ కమిటీలో ఎవడో సోమవారం పిలుస్తాడు, ఏరా మరి నిన్నంటే ఆదివారం రానన్నావు, మరి ఈరోజు సోమవారం కదా వెళదామా అంటాడు. వెళదామా మందుకి అనేసరికి ఆదివారం వెళ్ళొద్దు అన్న ప్రసంగం వాళ్ళు నిలుస్తుందా నిలవదా? నిలవదండి. మందు లాగేస్తుంది, మళ్ళా వెళ్ళిపోతాడు, తాగేస్తాడు, ఇంటికి వచ్చి మాత్రం ఏడుస్తాడు. ఏమని ఏడుస్తాడు తెలుసండి? చాలామంది దేవుడి దగ్గర ఇది ఒక డ్రామా ఆడుతూ ఉంటారండి. ఖచ్చితంగా దీన్ని నేను డ్రామా అంటాను. పాపం చేయొద్దు అని దేవుడు చెప్తాడు, వింటారు, పాపం చేస్తారు, చేసి రాత్రి ఏమీ తెలియదు అన్నట్టుగా ఏడుస్తూ ఉంటారు. నేను పాపం చేసేసిన తండ్రి, నన్ను క్షమించు తండ్రి. తెల్లవారు లేచి మళ్ళీ అదే పాపానికి వెళ్తారు. ఎందుకు ఇదంతా క్రైస్తవ జీవితంలో జరుగుతుంది? ఆత్మీయ జీవితం ఎందుకు ఎప్పుడూ పాపాల బారిన పడిపోయి పాపాల ఊబిగా మారిపోయింది? ఎందుకు వాక్యానుసారం వ్యక్తి జీవించలేకపోతున్నాడు? అసలు వాక్యం ఎందుకు మనుషుల్లో నిలబడటం లేదు? అసలు దేవుడు బైబిల్ను రాయించిన విధానానికి ఎన్ని స్తోత్రాలు చెప్పినా తక్కువండి. కారణం ఏంటంటే మన జీవితంలో జరిగే ప్రతి పొరపాటు, ప్రతి తప్పు దేవుడికి ముందే తెలుసు. వాక్యం విషయంలో కూడా మనం ఎలా ఆలోచిస్తామో తెలుసు. మనలో దేవుడు నింపిన వాక్యాన్ని మనం పోగొట్టుకుంటాము, నిలబెట్టుకోలేమని కూడా దేవుడికి తెలిసి, ఇదిగో నాయనా నువ్వు ఈ పొరపాటు చేసి నీలో విత్తబడుతున్న వాక్యాన్ని నువ్వు పోగొట్టుకుంటావు అని చెప్పాడు బైబిల్లో. అవన్నీ చూడాలి ఈరోజు. అవన్నీ ఇప్పుడు మనం బైబిల్లోంచి నేర్చుకోవాలి. సమయం తక్కువ, త్వరగా దేవుడి మాటలు బైబిల్లో నుండి నేర్చుకోవాలి. ముందుగా వాక్యం యొక్క గొప్పతనం మనకు తెలియాలండి. అప్పుడు కానీ దాన్ని నిలబెట్టుకోవడానికి మనం ప్రయత్నించాం. ఎందుకు ఈజీగా వాక్యాన్ని వదిలేస్తున్నారు? చాలామంది చెవితో వింటారు, ఈ చెవితో విడిచిపెట్టేస్తారు. చాలామంది దేవుడి సన్నిధికి వస్తారండి, వచ్చినప్పుడు ఒక పెన్న తెచ్చుకోవటమో, ఒక నోట్స్ తెచ్చుకోవటమో, దైవజనుడు చెప్తున్నవన్నీ రాసుకోవటమో, ఎప్పుడన్నా మళ్ళా వాటన్నిటినీ చదువుకోవటమో, మరలా జ్ఞాపకం చేసుకోవటమో. ఈ ప్రసంగాన్ని ఎవరికింత ఆసక్తి ఉంటుంది దేవుడి వాక్యం పైన అంటే ఉండదు. చాలామంది సభలకు వచ్చినా, సెమినార్లకు వచ్చినా దౌర్భాగ్యం ఏంటంటే చాలామంది బైబిల్ కూడా తెచ్చుకోకుండా వచ్చేస్తారు. కొంతమంది బైబిల్ తెచ్చుకుంటారు, నోట్స్ ఉండదు, పెన్ ఉండదు,
ఏమీ రాసుకోరు, ఇక్కడ వింటారు, ఇక్కడే విడిచిపెట్టేస్తారు, వెళ్ళిపోతారు. ఇంక ఎప్పటికీ నీలో నిలుస్తుంది? మీకు మాట చెప్తాను, బాగా ఆలోచించి నాకు ఆన్సర్ చెప్పండి. స్కూల్కి వెళుతున్న పిల్లోడికి పుస్తకాలు ఎందుకు కొనిస్తారు? ఎందుకు కొనిస్తారు? మనం బడికి మనం గుడికి వచ్చినట్టుగా బైబిల్ లేకుండా, నోట్స్ లేకుండా మీ పిల్లోడిని ఒట్టి టిఫిన్ క్యారియర్ ఒకటి పెట్టేసి స్కూల్కి పంపించండి, పుస్తకాల బ్యాగ్ ఇవ్వకుండా. ఎప్పటికాడు 1వ తరగతిలోనే ఉంటాడు. ఎందుకు? మాస్టర్ చెప్పింది రాసుకోవాలి కదా, రాసుకున్నది ఇంటికి వచ్చి హోంవర్క్ చేయాలి కదా, పరీక్షలు పెట్టినప్పుడు పరీక్షల్లో అదంతా చదివి మళ్ళీ రాయాలి కదా. ఇంత చేస్తేనే కానీ చదువు పాస్ అవ్వడని మీకు తెలుసు. ఇప్పుడు బైబిల్ పట్ల, దేవుడు చెబుతున్న ప్రసంగాల పట్ల మనకెక్కడుంది అంత ఆసక్తి? మీరు చెప్పండి. నిలబడకపోవడానికి మొట్టమొదట మనం చేస్తున్న తప్పేంటో తెలుసండి? దేవుడి మాట యొక్క విలువ తెలిసి దానిని భద్రపరుచుకోవాలన్న ఆసక్తి మొదట మనకు లేదు. దేవుడి వాక్యం పైన సంతోషం లేదు, ఆనందం లేదు. బైబిల్లో ఇలాంటి మనస్తత్వం కలిగిన వారి గురించి బాధపడుతూ దేవుడు ఇర్మియా గ్రంథంలో ఒక మాట చెప్తాడు, మీకు చూపిస్తాను. ఇర్మియా గ్రంథం 6వ అధ్యాయానికి రండి. ఇర్మియా గ్రంథం 6వ అధ్యాయం 10వ వచనంలో, ఇర్మియా గ్రంథం 6వ అధ్యాయం 10వ వచనం. విందురని నేను ఎవరితో మాట్లాడేదను? ఎవరికి నేను సాక్ష్యం ఇచ్చేదను? వారు వినుటకు వారు మనస్సును సిద్ధపరచుకొనరు గనుక వినలేకపోయిరి. ఏంటండి? వాక్యము వినడానికి ముందు ఏం జరగాలట? వినడానికి మనస్సును సిద్ధపరచుకోవాలట. బాగా వినండి, బాగా వినండి. దేవుడి వాక్యం వినడానికి ముందు నీ మనస్సును సిద్ధం చేసుకోవాలి. వాక్యం వినడానికి సిద్ధపరచుకోవాలి. సిద్ధపరచుకోవటం అంటే అర్థం ఏంటి? సిద్ధపరచటం అంటే అర్థం ఏంటి? పెళ్లి చూపులు చూడడానికి అబ్బాయి వస్తున్నాడు అనుకోండి, అమ్మాయిని ఏం చేస్తారు? పెళ్లి చూపులకి సిద్ధపరుస్తారు. ఏం సిద్ధపరుస్తారు? లేని నగలన్నీ పక్కింటి వాళ్ళ దగ్గర అరువు తెచ్చి మరీ ఆవిడకి వేస్తారు ఆ రోజు. అవునా? ఈవిడికి నగలు లేకపోయినా పక్కడి నుంచి అన్ని అరువు తెచ్చి నగలు వేసి చక్కగా తల జడ వేసి మంచి బట్టలు వేసి అందంగా తీర్చిదిద్ది అమ్మాయిని సిద్ధం చేసి అక్కడ కూర్చోబెడతారు. సిద్ధం చేయటం అనే దానికి మీకు తెలియదు కాదు. పెళ్లి చూపులు 11 గంటలకని చెబితే తెల్లవారుజామున 5 గంటల నుంచి సిద్ధం చేస్తారు అమ్మాయిని. అయినా సరే 11 గంటలకి రాదావిడ, 12 గంటలకు వస్తుంది. మీకు తెలియదు కాదు. ప్రతి చోట పెళ్లి చూపులు ఎందుకు లేట్ అవుతాయంటే ఒకటే కారణం, పెళ్లి కూతురు రెడీ అవ్వటం లేట్ అయిందండి. మీరు ఎక్కడైనా చూడండి, ఇది ఒకటే రీజను. పెళ్లి కొడుకు ఏముందండి, ప్యాంట్ షర్ట్ వేసుకుంటాడు, జుట్టు తూకుంటాడు, వచ్చేస్తాడు. ఇది ఎందుకు చెప్పాను తెలుసా? ఇప్పుడు మీకు సిద్ధపరచటం, పెళ్లి చూపులకి పెళ్లి కూతుర్ని సిద్ధపరచడానికి ఒక 5 గంటలు 6 గంటల సమయం పట్టుకుందా? పట్టింది, సమయం పట్టింది. ఇప్పుడు కూడా నుండి ఆదివారం గుడికి వెళుతున్నా, ఇదిగో ఇలాంటి లేఖనాల పరిశోధన సదస్సుకు మీరు వస్తున్నా, ముందు మీ మనస్సులను సిద్ధం చేసుకోవాలి. ఒక నోట్స్, ఒక పెన్ను, ఏం చెప్తాడో ఈరోజు, ఏ వాక్యాలు నేర్పిస్తారో, మనకి తెలియని సంగతులు దేవుడు మనకి ఏమి నేర్పిస్తాడోనని వాక్యం పైన ఆసక్తితో, ఇంట్రెస్ట్తో ఇంటి దగ్గరే మనస్సును సిద్ధం చేసుకుని ఇక్కడికి రావాలి. అప్పుడు వాక్యము, విత్తబడుతున్న వాక్యము లేదా మీకు చెప్పబడుతున్న దేవుడి మాటలు ఖచ్చితంగా మీ హృదయంలో కూర్చుని ఉండిపోతాయి. ఒక్క ఉదాహరణ చెప్తాను మీకు అర్థం అవ్వాలి అంటే, రైతు పంట వేయాలి. రైతు పంట వేయాలి అన్నప్పుడు ముందు పొలాన్ని సిద్ధం చేస్తాడు చేయడా? తవ్వుతాడు, రాళ్ళు ఏరేస్తాడు, నీళ్లు పెడతాడు, సిద్ధపరచబడిన తర్వాత విత్తనాలు వేస్తాడు. అలా తవ్వకుండా, రాళ్ళు ఏరేయకుండా, బాగు చేయకుండా డైరెక్ట్గా విత్తనాలు పట్టుకెళ్ళి అందులో విసిరాడు అనుకోండి, పంట వస్తుందా? మీరు చెప్పండి. రాదు. ఎంత బాగా అర్థమైంది మీకు ఇప్పుడు? విత్తనం పడాలి అంటే ముందు బాగైపోవాలి, సాఫ్ అయిపోవాలి, సిద్ధపడాలి. అది విత్తనం పడడానికి సిద్ధపడాలి నేల.
అలాగే వాక్యం వినడానికి హృదయం సిద్ధపడాలి. కానీ ఇక్కడ దేవుడు బాధపడుతూ మీరు చదువుకున్న మాటలు అంటున్నాడు, విందురని నేను ఎవరితో చెప్పేదను, నేను ఎవరితో మాట్లాడేదను, వారు వినుటకు తమ మనస్సును సిద్ధపరచుకొనరు గనుక వినలేకపోయారు. వాక్యం వినడానికి సిద్ధపరచుకోలేదట, కనుక వాళ్ళు వినలేకపోతున్నారు. ఏమంటే మీకు తెలియదు కాదు, చాలామంది గుడికి వస్తారండి. నేను ఆదివారం రోజే చాలామందిని చూస్తాను, చాలా చర్చల్లో చూశాను. వాళ్ళు వస్తున్నప్పుడే కరెక్ట్గా ఫ్యాన్ ఉన్న కుర్చీయే వెతుక్కుంటారండి. మీరు చూడండి, ఫ్యాన్ లేకపోతే కూర్చోరు వాళ్ళు. ఇప్పుడు ఇంతకీ ఫ్యాన్ ఎత్తుక్కుంటున్నది గాలికి అనుకుంటున్నారా? ఏమన్నా ఒక గంట సేపు గాలి లేకపోతే ఏమన్నా ప్రాణం పోతుందంటే కాదు. కరెక్ట్గా ఫ్యాన్ కింద కుర్చీలో కూర్చుంటేనే తప్ప అయ్యగారు ప్రసంగం ఎత్తుకునే టైంకి నేను నిద్రలోకి వెళ్ళిపోను. అది కారణం. హాయిగా ఇప్పుడు ఇంట్లో ఫ్యాన్ లేకుండా పడుకున్నారనుకోండి, నిద్ర వస్తుందా? నిద్రపోవాలంటే ఇంట్లో ఏం వేసుకోవాలి? ఫ్యాన్ వేసుకోవాలి. గుడిలో నిద్రపోవాలంటే ఏం చూసుకోవాలి? పైన. అందుకు వచ్చాడు ఆయన, గుడికి అందుకు వచ్చాడు ఆయన, నిద్రపోవడానికి. అందుకే ఫ్యాన్ ఎదుగుతాడు. ఫ్యాన్ లేని చోట ఇరిటేషన్గా ఉంటుంది, సరిగా నిద్ర రాదు. ఎవడు ఫ్యాన్లన్నీ కట్టేస్తే అందరికి ఒక్కబోత ఉంటుందండి. ఒక్కబోత ఉంటే ఎవరికైనా నిద్ర వస్తుందా? ఇప్పుడు ఫ్యాన్ అవసరం అంటారా, తీసేయడం బెటర్ అంటారా? నేను అదే అనుకుంటాను, హాయిగా ఫ్యాన్లు వేయడం. కొన్ని చోట్లయితే మన దగ్గర ఫ్యాన్ల దగ్గర ఆగాం. కొన్ని చర్చిల్లోనండి సెంటర్లు వేసి, మా దగ్గర ఒక టెంపుల్ ఉంది హైదరాబాద్లో, సెంటర్లు వేసి ఈ వేసవకాలంలోనండి 4 ఆరాధనలు జరిగితే 4 ఆరాధనలకు అక్కడే కూర్చుంటారు వెళ్ళి. ఎందుకంటే బయట ఏముంది ఇప్పుడు, వేడి, లోపల సెంటర్లు వేసి నిద్రపోయేవాడు నిద్రపోతాడు, కబుర్లు చెప్పుకునేవాడు కబుర్లు చెప్తాడు. ఇక్కడలాగా స్పీకర్ ఇలా చూసి కరెక్ట్గా వాక్యం చెప్పడానికి ఉండదు అక్కడ. ఆయన ఎక్కడో ఉంటాడు, తెరల మీద కనబడతా ఉంటాడు, కింద మాట్లాడుకునేవాడు అది ఆరాధనో తెలీదు, మార్కెట్టో తెలీదు, అసలు ఏమీ తెలియదండి అక్కడ. దైవ సన్నిధి అన్న ఆనవాళ్ళే కనపడవు అక్కడ. నిద్రపోయేవాడు నిద్రపోతాడు, టిఫిన్ తినేవాడు టిఫిన్ తింటా ఉంటాడు లోపల తెచ్చేసుకుని. అసలు ఒక రకంగా అది ఏంటంటే మరి అది అలా మారిపోయింది. దేవుని పిల్లరా, వాక్యము వినడానికి మనస్సును సిద్ధపరచుకొని దేవుడి సన్నిధికి రావాలి. తర్వాత వారు చూసారా, వారు వినలేకపోతున్నారు. ఇదిగో వారు యెహోవా వాక్యమునందు సంతోషము లేని వారై దానిని తృణీకరించుదురు. వాక్యమునందు జనులకు ఏమి లేదట, సంతోషం. నిజంగా చెప్పండి, దేవుడి వాక్యంలో సంతోషపడే వాళ్ళు ఎంతమంది ఉంటారండి? సంతోషానికి అర్థం ఏంటి చెప్పండి? సంతోషము అంటే అర్థం ఏంటి? మీకు మామూలుగా చెప్తే అర్థం అవుతుంది. ఉదాహరణ చెప్తాను నేను. మీకు ప్రతి నెల 10,000 జీతం వస్తుంది. ఓనర్ గారు పిలిచి రేపు నెల నుంచి నీకు 25,000 జీతం అన్నాడు అనుకోండి, అప్పుడు ఏమొస్తుంది? దాన్ని అంటారనమాట సంతోషం అంటే. మనకు తెలియదు, ఉదాహరణ చెప్తే కానీ దేని సంతోషం అంటారో కూడా తెలియదు. 10,000 జీతం 25,000 అయితే సంతోషం వచ్చింది కదా. ఎప్పుడైనా ప్రసంగం విన్నప్పుడు ఆ రేంజ్లో సంతోషం వచ్చిందా? గుండెలపై చేసుకుని చెప్పండి, వచ్చిందా? అబ్బే, ప్రసంగాలు వింటే మనకెందుకు వస్తుంది సంతోషం? డబ్బులు వస్తున్నాయనో, ఉద్యోగం వస్తుందనో, నీకు ఆశీర్వదిస్తాడనో, ఏదైనా మేలు జరిగితేనో, లేదంటే ఇంకో కొంతమంది రకరకాల సంతోషాలు ఉంటాయి. వాళ్ళ సంతోషాలు ఏంటంటే, ఎవరైనా వచ్చి పొగుడుతున్నాడు అనుకోండి ఊరకనే, అబ్బాబ్బాబ్బా వీడు లోపల సంతోషపడతాడండి, అసలు అలా మొల చెట్టు ఎక్కేస్తూ ఉంటాడు. పొగడ్తలకి సంతోషపడే వాళ్ళు ఉంటారు, డబ్బుకు సంతోషపడే వాళ్ళు ఉంటారు. దేవుడి వాక్యమునందు సంతోషపడేవారు ఎవరు? ఇంతకాలం నేను ఈ బైబిల్లో ఈ మాట చదివానండి, నాకు అర్థం అవ్వలేదండి. దైవజనుడు నోట దాని అర్థాన్ని దేవుడు నాకు చెప్పించాడండి. దేవస్తోత్రం, ఆ మాట నాకు అర్థమైపోయింది. మా దగ్గర లేఖనాల పరిశోధన సదస్సు పెడతామండి. మా సిబిటీలో మేమేం పెడతాము లేఖనాల పరిశోధన సదస్సు అంటే, మొదట ఆదికాండం వివరణ, నిర్గమకాండం వివరణ, సంఖ్యాకాండం, ద్వితీయోపదేశకాండం. ఇప్పుడు మేము యెహోషువ కూడా పూర్తి చేసుకుని న్యాయాధిపతుల గ్రంథానికి వచ్చున్నాం. ఇప్పుడు మేము అంటే ముందున్న 6 పుస్తకాలు నేర్చేసుకున్నాం మేము. ఆ పుస్తకాలు నేను చెప్తున్నప్పుడు ప్రతి అధ్యాయం చెప్పుకుంటూ వెళ్తానండి. ప్రతి అధ్యాయం చెప్పుకుంటూ వెళ్తాను, ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ ఈ అధ్యాయం ఏంటి, ఈ అధ్యాయంలో ఏం జరుగుతుందని మొత్తం ఆ పుస్తకంలో ఉన్న అధ్యాయాలన్నీ చెప్పాను నేను. త్వరలో మీకు యూట్యూబ్లోకి వస్తాయి, అవి చాలా బాగుంటాయి, వినండి.
నాకు తెలిసి వచ్చే వారంలో అవన్నీ రిలీజ్ అవుతాయి. ఆదికాండం సంపూర్ణ వివరణ, నిర్గమకాండం సంపూర్ణ వివరణ, తర్వాత సంఖ్యాకాండము, ద్వితీయోపదేశకాండం, తర్వాత యెహోషువ వరకు ఆ పుస్తకాలన్నీ నెట్లోకి వస్తాయి. నేను ఇది ఎందుకు చెప్తానో తెలుసండి, ఆ పుస్తకాలు నేను చెప్తున్నప్పుడు చాలామంది అండి యవ్వన పిల్లలు, యవ్వనస్తులు ఒక్కొక్క పుస్తకం విని అన్నీ మేము చాలా సంవత్సరాల నుంచి అది చదివాము కానీ మాకు అర్థం కాలేదు, ఈరోజు ఆ పుస్తకం అర్థమైంది అని ఒక తమ్ముడు అండి. ఇప్పటి నుంచి ఏ హాలిడే వచ్చినా సరే మీరు ఒక పుస్తకం చెప్పండి, దానికి సంబంధించిన ఖర్చు అంతా నేను భరిస్తానని ఒక యవనస్తుడు ముందుకు వచ్చాడు. సుమారు ఒక 19 సంవత్సరాలు 20 సంవత్సరాలు ఉంటాయండి కుర్రోడికి, చిన్న ఉద్యోగం చేసుకుంటాడు. ఇప్పటి నుంచి పుస్తకాలు వివరించండి అన్న ఖర్చు అంతా నాదే. సుమారుగా హైదరాబాద్లో సెమినార్ అంటే మీకు ఎంత ఖర్చు అవుతుంది మీకు తెలియదు కాదు కదా, 20,000 పైన అవుతుందండి. ఆ 20,000 నేను పెట్టేస్తాను, మీరు పుస్తకాలు చెప్పండి, నేను పుస్తకం నేర్చుకుంటాను. పుస్తకం నేర్చుకుంటుంటే నాకు వచ్చిన ఆనందం అంతా ఇంత కాదు, చాలా సంతోషపడుతున్నాను. ఈ సంతోషం అందరికీ దక్కాలి, ఖర్చులు నావే, మీరు పుస్తకాలు చెప్పండి అంటున్నాడు. ఎంతమంది చూసారా? ఇది ఎందుకు చెప్పాను తెలుసా, నేను ఇప్పుడు అతడికి ఒక పుస్తకం వాక్యం వినగానే అతనిలో ఏం పుట్టింది? సంతోషం పుట్టింది. అబ్బా ఇంకో పుస్తకం నేర్చుకుంటే బాగుంటుంది కదా, ఇంకో పుస్తకం నాకు తెలిసిపోతే బాగుంటుంది కదా. అలా ఎవరికండి ఈ రోజు ఉన్న పిల్లల్లో ఎంతమందికి అండి అలా దేవుడు మాటల పైన ఆసక్తి ఉంది? మీరు చెప్పండి, సంతోషం వస్తుందా వాక్యం వింటున్నప్పుడు? ఇక్కడ మాట చెప్తాడండి దేవుడు, వాక్యము విని సంతోషపడే మనస్సు గనక నీకు వచ్చిందా నిన్ను ఖచ్చితంగా పరలోకానికి తీసుకుంటాడు దేవుడు. అసలు వాక్యం అంటే నీకు ఇష్టం లేదా? వాక్యం అంటే నీకు అసలు సంతోషం రావటం లేదా? అదే నీ భక్తి జీవితానికి, నీ పరలోకపు ప్రయాణానికి పెద్ద ముప్పు అని చెప్పాడు. ఇక్కడే చదువుదాం కిందకి వెళ్ళేసరికి, ఇదిగో వారు యెహోవా వాక్యమునందు సంతోషము లేని వారై దాన్ని తృణీకరించుదురు, కావున నేను యెహోవాను క్రోధముతో నిండి ఉన్నాను. ఎందుకు వచ్చింది దేవుడికి కోపం ఇప్పుడు? ఎవరి మీద వచ్చింది దేవుడికి కోపం ఇప్పుడు? నా వాక్యమును తృణీకరించేవారు, నా వాక్యమునందు ఆనందించిన వారు, నా వాక్యం అంటే సంతోషం లేని వారి పైన నేను క్రోధముతో నిండి ఉన్నాను. దేవుడికి కోపం వచ్చిందట. మరి నా మాట వినవా? మీకు మాట అడుగుతానండి, వాక్యం వినకపోతే దేవుడికి కోపం రావటం న్యాయమా అన్యాయమా? మీరు చెప్పండి. న్యాయమే. ఎందుకు న్యాయం చెప్పండి? మీ పిల్లోడు మీకు మాట వినలేదనుకోండి, మీకు కోపం వస్తుందా రాదా? అస్సలు మా పిల్లోడిని కొట్టలేదు నేను ఇప్పటి వరకు అన్న వాళ్ళు ఎవరైనా పేరెంట్స్ ఉంటే చెయ్యొద్దండి. ఇక్కడ 2 రోజులకు ఒకసారి తోలు తీసేస్తారు ఆడికి. మీరు ఎందుకు రౌండ్ వేస్తున్నారు? 2 రోజులకు ఒకసారి రౌండ్ వేస్తారు ఆడికి. 2 రోజులకు ఒకసారి రౌండ్ వేస్తున్నారు. ఎందుకు వేస్తున్నారు అంటే, నేను చెప్పిన మాట వాడు వినలేదు. పాస్కి బాత్రూంలో వేసుకోరా అన్నాను, రోజు బెడ్ మీద వేసేస్తున్నాడు అనుకోండి. ఎంతకాలం చెప్తారు? తర్వాత ఏం చేస్తారు చెప్పండి? చెబుతారు తర్వాత బాగా ఒకరోజు రౌండ్ వేస్తారు, అప్పటి నుంచి బాత్రూంలో వేస్తాడు వెళ్ళి. తెలుసు కదా మీకు, పిల్లలు చేసే పనులు చెప్తున్నాను. ఇప్పుడు దేవుడు వాక్యము వినకపోతే దేవుడు కూడా ఏమొస్తుందట? క్రోధం. నా మాట వినరా? జీవితం ఇచ్చింది నేను కదా, మిమ్మల్ని కాపాడుతున్నది నేను కదా, మిమ్మల్ని పెంచుతున్నది నేను కదా. తెల్లవారు లేచి సూర్యుని చూశారంటే నేను కొనకకుండా నిద్రపోకుండా నేను కష్టపడి సూర్యుని మండించి భూమిని త్రిప్పి ఇంత కష్టపడితే కదా మీకు పగలు రాత్రి వస్తుంది, నీ జీవిత దినాలు ముందుకు గడుస్తున్నాయి. నీకోసం ఇంత నేను కష్టపడుతున్నప్పుడు నా మాట నువ్వు వినవా? నా మాటలు వినడానికి నీకు సమయం లేదా? అంతే కదండి. ఈరోజు మనిషి జీవితంలో అన్నిటికీ సమయం ఉంది. వాక్యం చదవడానికి, వాక్యము వినడానికి సమయం ఉందా? ఈరోజు సేవకులు గిర్జోన్ గారు సెమినార్ పెట్టి మీతో పాటు చాలా మందికి చెప్పుంటాడు ఆయన. అందరూ వచ్చారా? రాలేదు. ఎందుకు రాలేదు అని పర్సనల్గా వారిని ఇక్కడ నించోబెట్టి అడగండి, మీరు ఎందుకు రాలేదు అంటే వాళ్ళు చెప్పే కారణం ఏంటి? సెలవు ఇవ్వలేదు, పెళ్ళొచ్చిందన్న, మా అమ్మకు ఒంట్లో అలా ఇంకో రకరకాల కారణాలు చెప్తారండి. కారణాలు ఏదైనా మీరు అక్కడ పట్టుకోవాల్సింది ఒకటే, దేవుడి దగ్గరకు దేవుడికి టైం ఇవ్వడానికి మాకు టైము లేదు. అదొకటే కారణం, అంతేనా? దేవుడికి ఇవ్వడానికి మా దగ్గర ఏమి లేదు, టైం లేదు. ఉద్యోగానికి ఇచ్చాను, ఫ్రెండ్స్కి ఇచ్చాను, ఎవరిదో పెళ్ళంటే పెళ్ళికి ఇచ్చాను, దేవుడి దగ్గరికి రావడానికి నాకు టైం లేదు. ఇలాంటి వాళ్ళ మీద దేవుడికి కోపం రావటంలో న్యాయం ఉందంటారా లేదంటారా?
న్యాయమే కదండి. దేవుడు రోజు వచ్చి ఫిలిం హాల్లో కూర్చోమంటున్నాడు ఇక్కడ మిమ్మల్ని? నెలకు ఒకసారి రమ్మంటున్నాడా? బాగా బాగా వినండి, ఇప్పుడు వచనం చూపిస్తాను నేను. దేవుడు రోజు వచ్చి కూర్చోమంటున్నాడా, నెలకు ఒకసారి రమ్మంటున్నాడా? నెలకు ఒకసారి. దేవుడు నీ దగ్గరికి రోజు వస్తాడా, నెలకు ఒకసారి వస్తాడా? బాగా అర్థమైంది ఇప్పుడు? ఆయన రోజు నీ దగ్గరికి రావాలా, రోజు నిన్ను కాపాడాలా, రోజు నీకు తిండి పెట్టాలా, రోజు నీకు సహాయం చేయాలా. నువ్వు నెలకొక్కసారి రమ్మంటే కూడా రావా? నేనేం చేయాలి చెప్పండి ఇప్పుడు? తప్పులేదు కదా కోపట్టంలో? ఇంకా చెప్పనా, చంపేయడంలో కూడా తప్పులేదు కదా? నిజమేనా? అంటే వచ్చే నెల సెమినార్కి రాలేదనుకోండి, మిమ్మల్ని దేవుడు ఏం చేయొచ్చు ఇప్పుడు? మీరు ఒప్పుకుంటున్నారు. చంపేసినా తప్పలేదండి, కానీ చంపటం లేదు, ఓర్చుకుంటున్నాడు. ఈ నెల కాకపోతే వచ్చే నెల, వచ్చే నెల కాకపోతే పై నెల, ఈ సంవత్సరం కాకపోతే పై సంవత్సరం. దీర్ఘశాంతం కలిగిన వాడు కదండి. మీకు మాట చెప్పనండి, అసలు మనుషులను చెయ్యక మునుపండి దేవుడికి కోపం అంటే ఏంటో తెలియదండి. దేవుడు ఎలాంటి తెలుసండి? దేవుడు ప్రేమాస్వరూపి. ప్రేమాస్వరూపిని క్రోధము కలిగిన వాడుగా, రోషము కలిగిన వాడుగా, ఎవడి కోపిష్టివాడుగా మార్చింది ఎవరు చెప్పండి? మనుషులే, మనుషుల చేష్టలే. మనుషులు దేవుడి మాటకు లోబడకపోవటమే ఆయన కోపం వచ్చింది. ఇప్పుడు అదేగా చెప్తున్నాడు. ఇదిగో వారు నా వాక్యమునందు సంతోషము లేని వారే దాన్ని తృణీకరించుదురు, కావున అందుకే నాకేమొచ్చిందంటే యెహోవా నేను క్రోధముతో నిండి ఉన్నాను. తర్వాత అంటున్నాడు, దానిని అణుచుకొని విసుకుపోయాను. ఈ నెల రాలేని వాళ్ళ మీద అణుచుకున్నాడు, వచ్చే నెల వస్తాడని. వచ్చే నెల రాలేదు, అణుచుకున్నాడు. వచ్చే నెల రాలేదు. మరి బైబిల్ నేర్పిస్తానని దేవుడు పిల్లల కష్టం, ₹1000 కష్టంతో ఉచితంగా నీకు అక్కడ బైబిల్ నేర్పిస్తాను అంటే రాకపోతే ఎప్పుడు నేను బాగు చేసుకోవాలి? ఏమండి ఒక మాట అడుగుతానండి, దేవుడి దగ్గరికి మనల్ని రమ్మంటున్నది వస్తే మనకి లాభమా దేవుడికి లాభమా? మీరు చెప్పండి, న్యాయంగా మాట్లాడండి. వస్తే మనకి కదండి లాభం. ఒక మాట నేర్చుకుంటాం, బ్రతుకులు ఏమైనా తప్పులుంటే దిద్దుకుంటాం, దేవుడికి దగ్గర అవుతాం. వచ్చినా నీకే లాభం. రానందుకు దేవుడు కోపడుతున్నాడు అంటే నిన్ను బాగు చేయడానికే కదా కోపడుతున్నాడు. నిన్ను వాక్యానుసారమైన జీవితంలోనికి తీసుకుని రావడానికే కదా కోపడుతున్నాడు. దేవుని పిల్లలారా, వాక్యము ప్రజలకు దేవుడు విరివిగా వినిపిస్తున్నా విన్న వాక్యము నిలబడకపోవడానికి మొట్టమొదటి కారణం మనసును సిద్ధపరచుకోకపోవటం ఒకటి. 2, ఒకవేళ వచ్చి వెంటన్న వాక్యమునందు వాళ్ళకి ఏమి లేదట, సంతోషం లేదు. మీకు సంగతి తెలుసో లేదో, మీకు మీ జీవితంలో ఎదురైన ప్రతి సంతోషకరమైన క్షణం కూడా మీకు గుర్తుండిపోద్దా? 10th క్లాస్లో మీరు స్టేట్ ఫస్ట్ వచ్చారనుకోండి, రిజల్ట్స్ వచ్చిన డేట్ గుర్తుండదా? ఆ రోజు పేపర్లో పడి మీ ఫోటో దాచుకోరా? ఎందుకు దాచుకున్నారు దాన్ని? ఎందుకు గుర్తుపెట్టుకున్నారు దాన్ని? ఆ రోజు మీకు ఏం కలిగింది? సంతోషం. దేవుడు వాక్యాన్ని సంతోషంతో వింటున్నాం అనుకోండి, అవన్నీ గుర్తుండవా? గుర్తుంటాయి. కానీ ఈరోజండి వాక్యం వినేటప్పుడు, వాక్యం వినడానికి ప్రజలు ఎలా వస్తారో బైబిల్లో దేవుడు ఇంకో మాట చెప్తాడు, అది చదివిస్తాను ఇప్పుడు నేను. ఒకసారి యెహెజ్కేలు గ్రంథం మీరు చూడండి. యెహెజ్కేలు గ్రంథం. ప్రజలు దేవుడి వాక్యం వినడానికి, దేవుడి మాటలు వినడానికి ఎలా వస్తున్నారో దేవుడి దగ్గరికి 31వ వచనంలో చెప్తాడు. 33వ అధ్యాయం యెహెజ్కేలు గ్రంథం 31. యెహెజ్కేలు గ్రంథం 33వ అధ్యాయం 31వ వచనం. నా జనులు రాదగిన విధముగా వారు నీ యొద్దకు వచ్చి నా జనులైనట్టుగా నీ యొద్ద కూర్చుండి నీ మాటలు విందురు. నీ మాటలు అనగానే ఎవరితో చెప్తున్నాడు? ఇవి యెహెజ్కేలు ప్రవక్తతో చెప్తున్నాడు. నాయనా, నువ్వు వెళ్ళి వాక్యం ప్రకటిస్తావు కదా, నువ్వు వెళ్ళి వాక్యం ప్రకటిస్తున్నప్పుడు ఇశ్రాయేలీయులైన నా ప్రజలు, నా పిల్లలు రాదగిన విధముగా నీ యొద్దకు వచ్చి కూర్చుంటారు. వాక్యం వినడానికి వచ్చారట, వాక్యం వినడానికి కూర్చున్నారట. జాగ్రత్తగా వినాలి. రాదగిన విధముగా నీ యొద్దకు వచ్చి కూర్చుందురు. తర్వాత మాట చదవండి. నా జనులైనట్టుగా
ఉమ్, ఉమ్, ఉమ్. చూసారండి, వచ్చారట, మేము దేవుని పిల్లలమే అన్నట్టుగా కూర్చున్నారట, దేవుడు చెప్పేవన్నీ విన్నారట, కానీ వాటిని అనుసరించి మాత్రం వారు ప్రవర్తించారు. అంటే ఇదే టైటిల్, విన్న వాక్యము ప్రజల హృదయాలలో నిలబట్టం లేదు. వింటున్నారట, తర్వాత దాని ప్రకారం బ్రతకరట. వింటారట. ఏమంటే చాలా మంది బైబిల్ అండి తెగ చదువుతూ ఉంటారండి. చాలా మందిలో ఒక అలవాటు ఉంటుంది. కొంతమంది బైబిల్ చదువుతూ ఉంటారండి అక్కడక్కడ. నేను కొద్దిమందిని చూశాను. అది ఆ కొద్దిమంది బైబిల్ చదువుతున్నప్పుడు ఆ బైబిల్ చదువుతున్న అతని ఫీలింగ్ ఎలా ఉంటుందంటే, నాకంతా వచ్చేసు, బైబిల్ మొత్తం నేను 4 సార్లు చదివేశాను, నేనెవడ ప్రసంగాలు వింటాను, ఇక విండో. అదొక రకం. వాళ్ళకి ఎప్పటికీ ఎదుగుదల ఉండదండి. వాళ్ళకి తెలిసిన 4 విషయాలు తప్ప ఆడికి ఇక కొత్త విషయాలు ఎప్పటికీ తెలియవు. దేవుడు నీతో చెప్పే విషయాలు కొన్ని ఉంటే, ఎదుటిగా ఉన్న దైవజనుడితో చెప్పే విషయాలు కొన్ని ఉంటాయి. వినాలి. అంతా నాకే వచ్చు, అంతా నాకే తెలుసుకుంటే అది భ్రమైపోతుంది. చాలామంది వినరండి, సరిగా వినరు, వాక్యాలు వినరు. మరికొంతమంది వాక్యం వినేటప్పుడు ఏంటంటే చెబుతున్న వ్యక్తిని చూస్తూ ఉంటారు. ఏ వ్యక్తి చెబుతున్నాడు? సూట్ వేసుకున్న వ్యక్తి చెప్తే వింటాం మేము. అందుకే మాకు తప్పట్లేదు, అవి తగిలించాల్సి వస్తుంది. పాస్టర్ గారు సూట్ వేసుకుంటే పెద్ద పాస్టర్ గారు వాక్యం చెప్తాడు, వినాలి. అతను ఏదైనా కొంచెం మంది ఏమన్నా నలిగిపోయిన షర్ట్ వేసుకొచ్చి ఇన్సర్ట్ చేసుకోకుండా కూర్చున్నాడు, ఈయన పాస్టర్ గారా వాక్యం చెప్తాడా? సూట్ ఉంటే వాక్యం వినేవాళ్ళు ఉన్నారు. ఇక రకరకాలు కారు వేసుకుని కారులో దిగి వస్తే వాక్యం వినేవాళ్ళు ఉన్నారు. లేదంటే అధికారం, ఏదైనా పెద్ద అధికారంలో ఉన్న వ్యక్తి వాక్యం చెప్తే వింటామనే వాళ్ళు ఉన్నారు. రకరకాల స్కేల్స్ అండి, రకరకాల ప్రమాణాలు ఉన్నాయి ఒక్కొక్కరు వాక్యం వినడానికి. ఒకటే దేవుడు చెప్తున్నాడు, నువ్వు ఏ రకమైన మనసుతో విన్న వాక్యము నీలో నిలబడుతుందా? వాళ్ళలో లేదట. ఎందుకు లేదో తెలుసండి, అక్కడ ఒక రీజన్ చెప్తాడండి. బైబిల్ చాలా జాగ్రత్త చదవాలి. తర్వాత మాట చదవండి అక్కడ, వారు నా యొద్దకు వచ్చారు, వాక్యం విన్నారు, విన్న వాక్యము వారిలో నిలబడటం లేదు. తర్వాత వారి నోటితో ఎంతో ప్రేమ కనపరుచుదురు, కానీ వారి హృదయము లాభమును ఆపేక్షించున్నది. కీచడండి, మీకు అర్థమవుతుంది, చాలా జాగ్రత్త చెప్తాను వినండి. వాక్యము మన హృదయంలో నిలబడకపోవడానికి ఒక తాళం ఇచ్చాడు, ఇక్కడ ఒక కీ ఇచ్చాడు. ఎందుకు నిలబడటం లేదు వాక్యము ప్రజల హృదయములో అంటే, వారు నోటి మాటలతో ప్రేమ కనపరుస్తున్నారట. ఎవరి మీద ప్రేమ కనపరుస్తున్నారు? దేవుని మీద. బాగా వినాలి. నోటి మాటతో ప్రేమ కనపరిచారట దేవుడి మీద. వాక్యం వింటున్నప్పుడు మాత్రం నోరేమో దేవుణ్ణి ప్రేమిస్తున్నాను అని చెప్తుందట, హృదయం మాత్రం దేవుడు ఏమిస్తాడో దేవుడిని అడుగు అంటుందట. ఎలాగొని చూసారు? ఇది ఎలాగొని చూసారా? మీకు అర్థమవుతుంది. బాగా ఉదాహరణలు చెప్తాను నేను, వినాలి, చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. మన హృదయం మనల్ని ఎక్కడే మోసం చేస్తుంది దేవుడి విషయంలో. మళ్ళీ చెప్తాను. దేవుడి మీద ప్రేమ ఉన్నట్టుగా మాటలు మాట్లాడుతున్నారట, పెదవులు మాత్రం దేవుడు అంటే నాకు ఇష్టం అంటున్నాయట. హృదయం మాత్రం ఏం దేవుళ్ళే, ఏం వాక్యాలే, ఏం ప్రసంగాలే, చిన్నప్పటి నుంచి వింటున్నాం, ఏం మార్పు వచ్చింది, ఏముంది వాక్యం వినటం వల్ల ఏమొచ్చింది? పెద్దయ్య గారితో ప్రార్థన చేయించుకో, ఉద్యోగం వస్తుందేమో అడుగు, ఏమన్నా మా కుటుంబంలో ఏమన్నా మేలులు జరుగుతాయేమో అడుగు. అంటే దేవుడి దగ్గరికి వాక్యము విని వాక్యాన్ని భద్రం చేసుకుని వాక్య ప్రకారం బ్రతకడానికి కాక హృదయములో ఏదో లాభాన్ని ఆపేక్షించి దేవుడి దగ్గరికి వస్తున్నారట. మళ్ళీ చదువుతారా? చివరి మాట జాగ్రత్త చదవాలి. చివరి మాట బృంద చదువుకున్న భాగంలో చివరి మాట, వారు నోటితో ఎంతో ప్రేమ కనపరుచుదురు, కానీ వారి హృదయము లాభమును ఆపేక్షించుచున్నది. అంటే సభలకు వచ్చినా ఆరాధనకు వచ్చినా వారు వచ్చింది వాక్యము నేర్చుకోవడానికి హృదయాన్ని సిద్ధపరచుకుని కాదు. సన్నిధికి వచ్చింది దేనికోసం చెప్పండి? దేనికోసం? లాభమును ఆపేక్షించి వచ్చారు.
ఈ ఈ ఈ ఆపేక్ష ఎలాగుంటుందో చెప్తాను. నేను ఎలాగుంటుందో చెప్తాను. నాకండి ఈ శరీర సంబంధమైన బాహ్య సంబంధమైన వాటి కోసం దేవుడికి ప్రార్థన చెయ్యండి అని నన్ను ఎవరైనా అడిగితే నాకు పెద్దగా ఇష్టం ఉండదండి. వాళ్ళు బలహీనులైతే ఎక్కడ బలహీనులు అవుతారునని వారికి ఉన్న వాక్యపు బలహీనత నిమిత్తం వాళ్ళ కోసం ప్రార్థన చేస్తాను తప్ప హృదయం అయితే అంగీకరించదు నిండు మనసుతో. ఎందుకంటే దేవుడు కొత్త నిబంధనలో మనకు చెప్పిందండి, ఆత్మ కోసం బ్రతకమని. ఈరోజు మనకిస్తున్న ఆశీర్వాదాలన్నీ కూడా ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును ఆయన మనకు అనుగ్రహించాడు. ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు ఉన్న కాలంలో శరీర సంబంధమైన భౌతిక సంబంధమైన ఆశీర్వాదాలు దేవుని వలన రావు. అది నీ కష్టం పైన ఆధారపడి ఉంటుంది భూమి మీద. ఇప్పుడు ఒకవేళ దేవుడు ఆశీర్వదిస్తే ఆస్తులు వస్తాయి, ఇల్లులు వస్తాయి, భూములు వస్తాయి అంటే ఈరోజు భారతదేశంలో అత్యంత ధనవంతుడు ఎవరు చెప్పండి? ఎవరు? ముఖేష్ అంబానీ గారు. ఏ చర్చికి వెళ్తారు చెప్పండి? ఆయన బాప్తిజం తీసుకున్నాడా? మరి ఆయనకి ఎక్కడ అన్ని కోట్లు ఆస్తి? ఇప్పుడు మీరు చెప్పండి. నెక్స్ట్ ప్లేస్లో ఎవరు ఉంటారో తెలుసండి? అదాని. ఆయన అడగండి ఏ చర్చికి వెళ్తారని, వెళ్ళడు. నెక్స్ట్ ప్లేస్ ఎవరో తెలుసా? రతన్ టాటా. ఎక్కడికి వెళ్తాడు అడగండి ఆయన్ని. మరి వీళ్ళెవ్వరూ దేవుణ్ణి నమ్మనప్పుడు ఇన్ని కోట్లకు అధిపతులు ఎలాగయ్యారు వాళ్ళు? అంటే భౌతిక సంబంధమైన ఆశీర్వాదం దేవుడు ఆశీర్వాదంగా ఈరోజు చూసే కాలము కాదిది. మీకు తర్వాత ఎప్పుడైనా వస్తే చెప్తారండి. నిజంగా మీరు ఆశీర్వాదాలు గుట్టంతా చెప్పేస్తాను మీకు. ఆది కాండం నుంచి ప్రకటన వరకు 3 గంటలు పడుతుంది. ఆ రోజు ఒక గంట ఎక్స్ట్రా పెట్టుకుంటే మీరు ఆశీర్వాదాలు ఆది కాండం నుంచి ఎక్కడ దేవుడు ఇచ్చుకుంటూ వచ్చాడు, ఎక్కడ ఎలాంటి ఆశీర్వాదాలు ఇచ్చాడు, వ్యక్తికి ఇచ్చిన ఆశీర్వాదాలు ఏంటి, జనాంగాలకు ఇచ్చిన ఆశీర్వాదాలు ఏంటి, అవి మలాకీ గ్రంథంతో ముగియబడి కొత్త నిబంధనలో మత్తయి సువార్త కాడి నుంచి యేసుక్రీస్తుల వారు ఓపెన్ చేసిన ఆశీర్వాదాలు ఏంటి, ప్రకటన గ్రంథం వచ్చేసరికి ఏ ఆశీర్వాదాలతో క్రైస్తవుడి జీవితాన్ని ముగించాడు. ఇంత తెలియాలా ఆశీర్వాదాలు తెలియాలంటే. అంతే తప్ప నువ్వు అడుగుపెట్టిన స్థలం వల్ల నీదే అని ఎప్పుడో అబ్రహాం గారితో ఆ మొక్కట్టుకుని ఎరగకూడదు. ఇంత తెలియాల సబ్జెక్టు. ప్రతి దాని గురించి, ఆశీర్వాదాల గురించే కాదు, ప్రతి దాని గురించి నీకు ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు ఆయా కాలాలలో దేవుడు చేసిన మార్పులు నీకు తెలిస్తేనే తప్ప ఎప్పటికీ బైబిల్ నీకు పూర్తిగా తెలీదు. ఏ విషయం పైన సంపూర్ణ అవగాహన నీకు ఉండదు. తెలుసా మీకు? బైబిల్ ఆషమాషి కాదండి, పరిశీలిస్తేనే కానీ అర్థం కాని పుస్తకం. అహోరాత్రులు దాని ముందు కూర్చుని దేవుడిని అడిగి నేర్చుకుంటేనే కానీ జ్ఞాన సంగతులు తెలియవు. దేవుని పిల్లలారా, దేవుని వాక్యము వాళ్ళు వింటున్నారట, విని విడిచిపెడుతున్నారట. విని విడిచిపెట్టడానికి గల కారణం హృదయాన్ని దేవుడి వాక్యం కోసం సిద్ధపరచుకోకుండా దేనికి సిద్ధం చేసుకుని వచ్చారట? ప్రసంగం దగ్గరికి వెళితే, ఏమండి ఆరాధనకి వెళితే దేవుడు నాకు ఏ ఆశీర్వాదం ఇస్తాడు, సభలకు వెళితే దేవుడు నాకు ఏ ఆశీర్వాదం ఇస్తాడు. నేను ఒక చోట సభలో ప్రసంగాలు మాట్లాడుతున్నానండి. అది కరెక్ట్గా మే నెల 10th క్లాసు ఎగ్జామ్స్ జరుగుతున్న కాలం అది. ఇప్పుడు నాకు తెలిసి నిన్ననో మొన్ననో రిజల్ట్స్ వచ్చేసినట్టు ఉన్నాయి మీకు అందరికీ. 10th క్లాసు ఇంటర్మీడియట్ రిజల్ట్స్ వచ్చినాయి కదా. నేను ఎగ్జామ్స్ జరుగుతున్న కాలంలో ఒక చోట సభకి వెళ్ళాను. సభలో ప్రసంగం మధ్యలో మరీ చెప్పాను నేను. ఏమన్నా తెలుసా? ఇదిగో మీలో చాలా మంది ఈరోజు ఒక కారణంతో సభకు వచ్చి ఉంటారు. ఏ కారణంతో? మా పిల్లోడికి 10th క్లాస్ ఎగ్జామ్స్ ఉన్నాయి, సభకి వెళ్ళి మాస్టర్ గారితో ప్రార్థన చేయించుకుంటే ఇటు పాస్ అయిపోతాడు, అందుకే కదా మీరు వచ్చారు అన్నాను. అప్పుడు సైలెంట్ కొన్నారండి వాళ్ళందరూ. ఆ ప్రసంగం అంతా కూడా చక్కగా చాలా వివరంగా చెప్పాను. అప్పుడు సైలెంట్ కొన్నారు, విన్నారు, విన్నట్టుగా విన్నారు. చివరిలో మీకు తెలియదు కాదు, సభ అయిపోయిన తర్వాత ఇక ప్రార్థన అయిపోయింది, కూర్చున్నాం, ఇక దిగుదాం అనుకున్నా అప్పుడు ఒక ఆవిడ తీసుకుని వస్తుంది ఒక కుర్రోడిని. ఏ కుర్రోడిని? 10th క్లాస్ కుర్రోడిని. అన్నయ్య మా వాడు 10th క్లాస్ ఎగ్జామ్స్కి వెళ్తున్నాడు, ఈడు అస్సలు సరిగా చదవడు అన్నయ్య, పాస్ అయిపోవాలని ప్రార్థన చేయండి అంటే వీడి కోసం ఇప్పుడు దేవుడు ఎందులోకి వచ్చేలా? వాడు రాసే పెన్నులోకి వచ్చి వీడికి చదువు రాకపోయినా ఈ దేవుడు పెన్నులో దూరిపోయి పెన్ రాసేయాలన్నమాట. అడగొచ్చండి ఇలా దేవుడిని? అడగొచ్చా? అక్రమానికి సపోర్ట్ చేస్తాడు దేవుడు? నువ్వు చదవని పిల్లవాడిని తీసుకెళ్లి పరీక్షల్లో కూర్చోబెట్టి నా కుర్రోడికి ర్యాంక్ వచ్చేయాలంటే మరి నీ ఇంటి ముందున్నవాడు అహోరాత్రులు చదువుతూ ఉంటాడు, వాడికి అన్యాయం చేస్తాడు దేవుడు?
జాగ్రత్త, దేవుడిని అడిగేటప్పుడు ఏది పడితే అది అడగండి, తెలియదు మీకు. ఆయన న్యాయాధిపతి. నువ్వు అడుగుతున్న దాంట్లో న్యాయం ఉందో లేదో చూస్తాడు. నువ్వు పడుతున్న కష్టానికి సరిపడదు అడుగు దేవుణ్ణి, అంతే తప్ప రాత్రికి రాత్రి నేను అంబానీ అయిపోవాలన్నావు అనుకోండి, ఎలా ఉంటుంది దేవుడికి? మరి నువ్వు చేసే పని ఏటరా, నువ్వు అడిగేది ఏటరా, ఏమైనా బాగుంటుందండి? లోకంలో కూడా ఒక సామెత ఉంటుంది, పెద్దలు బలి పెడతారు అవి. ఎంత చెట్టుకి అంతే గాలి, చెట్టుని బట్టే గాలి వస్తుంది. చిన్న మొక్క పొలోమని గాలి వచ్చేమంటే అక్కడ వచ్చేస్తుంది. నువ్వు చేస్తున్న దాన్ని బట్టి కదా లోకంలో ఫలం ఉంటుంది నీకు. నువ్వు చదువుకుంటే పాస్ అవుతావు, చక్కగా మార్కులు వస్తే ఉద్యోగం వస్తుంది. దీనికి దేవుడు అవసరమా మీరు చెప్పండి? దేనికి దేవుడు అవసరం? నువ్వు పాపం చేయకుండా, నువ్వు పాపంలో పడిపోకుండా నిన్ను కాపాడేది వాక్యం కదా. అది నీకు అందించడానికి దేవుడు ఆ పనుల్లో ఉంటాడు. నీ ఆత్మను రక్షించే పనుల్లో ఉంటాడు, నిన్ను పరలోకం తీసుకుని వెళ్ళే పనుల్లో ఉంటాడు. నీ ఉద్యోగము, నీ వ్యాపారము నీకు తెలియదు కాదు కదా. కోటీశ్వర్లు కోట్లు సంపాదించి వాళ్ళందరూ ఎక్కడే వదిలిపెట్టి వెళ్ళిపోయారు. ఎవడు పట్టుకెళ్ళాడు? జయలలిత గారు మీకు తెలుసు కదండి, తెలుసా మీకు? యాక్టర్ ఆవిడ, తర్వాత ముఖ్యమంత్రి. మా హైదరాబాద్లో ఆవిడకి సుమారుగా 400 కోట్ల రూపాయలు ఖరీదు చేసే స్థలము, ఇల్లు ఉందండి, పెద్ద బంగళా. ఆవిడ పేరుతో ఉండేది అది. మీకు తెలియదు కదా, ఆవిడకి పెళ్లి లేదు, పిల్లలు లేరు, ఆవిడ పెళ్లి చేసుకోలేదు, ఆవిడ చనిపోయింది. ఆవిడ చనిపోగానంటే ఆ బంగ్లాకి ఇప్పుడు తాళబడిపోయి మొత్తం బూజు కట్టేసి ఉంది. ఎవరు నెక్స్ట్ దానికి ఓనర్లు? ఎవరు లేరు. ఓనర్ గారు చచ్చిపోయింది, ఇది ఎవరికి రాయలేదు, గవర్నమెంట్ సీలేసి అలా వదిలేసింది. ఎందుకు చెప్పని తెలుసా మీకు? ఇది భూమి మీద ఏం సంపాదించిన పట్టుకెళ్ళేది ఏమీ లేదు. బ్రతుకున్న కాలంలో నువ్వు సంపాదించవలసింది వాక్యం. మళ్ళా చెప్తున్నాను, నువ్వు బ్రతుకున్న కాలంలో నువ్వు సంపాదించవలసింది వాక్యము, నువ్వు సంపాదించవలసింది దేవుని జ్ఞానము, నువ్వు సంపాదించవలసింది దేవుని కొరకు ఆత్మలు. పరలోకపు ప్రయాణానికి అవసరమైనవి సంపాదించండి, అంతే తప్ప దేవుడి దగ్గరికి హృదయంలో ఏదో లాభాన్ని పెట్టుకొని రాకూడదు. అలా వచ్చిన వాడికండి వాక్యము ఎక్కదండి. నేను నా టైటిల్కి సంబంధించి మీకు కొన్ని జాగ్రత్తలు చెప్పుకుంటూ వస్తున్నాను. విన్న వాక్యము నీలో ఎందుకు నిలబడటం లేదంటే వచ్చేటప్పుడే నువ్వు కొన్ని తప్పులు చేసి వస్తున్నావు దేవుడి సన్నిధికి వాక్యం వినడానికి. వాక్యం వినడానికి వచ్చేటప్పుడు దేవుడు నన్ను ఏం గద్దిస్తాడో, దేవుడు నాకు ఏం చెప్తాడో అన్నట్టుగా రావాలి. కానీ వస్తున్న వాళ్ళు హృదయంలో ఏం పెట్టుకుని వస్తున్నారట? దేవుడి సన్నిధికి వెళ్తే ఏ లాభం వస్తుందని వచ్చాడు. ఇక వాడికి వాక్యం ఎక్కుతుంది అంటారా మీరు చెప్పండి? ఎక్కుతుంది అంటారా? మీకు ఇంకో మాట చెప్పనా? చాలా మందికి అండి ఆశీర్వాదానికి సంబంధించిన ప్రసంగాలంటే ఇష్టం. ఏ ప్రసంగం ఇష్టం? ఆశీర్వాదానికి సంబంధించిన ప్రసంగం. నేను ఈరోజు గుడికి వెళ్తున్నాను, దేవుడు నన్ను ఏదో ఆశీర్వదించేస్తారని దైవజనుడు చెప్తే బాగుంటుంది అని ముందే డిసైడ్ అయిపోయి వచ్చాడు. తీరా ఇక్కడికి వచ్చేసరికి దైవజనుడు ఏం చెప్తున్నాడు అంటే, నువ్వు పాపం చేస్తున్నావు, నువ్వు నాశనం వెళ్ళిపోతావు, నువ్వు నరకానికి వెళ్ళిపోతావు అన్నాడు. లోపలేమో ఏముంది అతనికి? ఆశీర్వాదం ప్రసంగం చెప్తే బాగుంది. ఈ ప్రసంగం ఎక్కుతుంది అంటారా మీరు చెప్పండి? ఇప్పుడు ఎక్కుతుందా? ఎక్కదు. వ్యభిచారం చేస్తున్నారు. వ్యభిచారం చేస్తున్నప్పుడు మనసు ఎలాగ ఉంటుందంటే, ఏదోనండి అలాగే వ్యభిచారం చేసేస్తున్నాను, దేవుడు ప్రేమమయుడు, దేవుడు నన్ను క్షమించేస్తాడులే, దేవుడు ఏమి చూసి చూడనట్లే ఉంటాడులే అన్న మనసు వచ్చి ఇక్కడ కూర్చుంటావు. ఆ రోజు ఏమండి ప్రసంగం నువ్వేం ఎక్స్పెక్ట్ చేసి వస్తావంటే, పాపం చేసినదేరే నిన్ను ప్రేమించే దేవుడు, ఈ ప్రసంగం ఎక్స్పెక్ట్ చేసి వచ్చాడు. ఎక్కడికి వచ్చిన తర్వాత ఆయన ఏం చెప్తున్నాడు అంటే, వ్యభిచారం చేసిన వాడిని దేవుడు తప్పక దండిస్తాడు అన్నాడు అనుకోండి, హృదయానికి ఎలా ఉంటుంది? మీకు అర్థమవుతుంది ఇప్పుడు సైకలాజికల్గా ఏం జరుగుతుందో, మన హృదయం మనల్ని ఎలా మోసం చేస్తుందో చెప్తున్నాను. ఒకటి డిసైడ్ అయ్యి దేవుడి సన్నిధికి వస్తున్నాడు, అది చెప్తేనే వాడు వింటాడు. వాడికి నచ్చనిది చెప్పినా, వాడికి వ్యతిరేకంగా వాక్యంలో నుంచి చూపించిన వాడు వాక్యము వినడండి. అలాంటి వాడు బాగుపడతాడా మీరు చెప్పండి? అలాంటి వాళ్ళు అక్కడ చెప్పబడిన ప్రసంగం నిలబడుతుందా? నిలబడదండి. చాలా చెప్తాను నేను, టైం ఉన్న కొలది చెప్తానండి ఇలాంటివి. అసలు మనలో వాక్యము నిలబడకపోవడానికి ఇవన్నీ పెద్ద పెద్ద కారణాలు. నువ్వు ఎక్స్పెక్ట్ చేసింది దేవుడు నీతో చెప్పడు, నువ్వు కోరుకున్నది దేవుడు నీతో చెప్పడు. ఆయన కోరుకున్నది నీతో చెప్తాడు. ఆయన కోరుకున్నట్టుగా నువ్వు మారాలి, నువ్వు కోరుకున్నట్టుగా దేవుడు మారడు. నువ్వు అన్నది దేవుడు చెప్పడు. చాలా మంది అండి ఈరోజు మా ప్రసంగాలు వినకపోవడానికి, మా ప్రసంగాలు నచ్చకపోవడానికి కారణం ఇదే. వాళ్ళు ఏదో కోరికతో వస్తారు, ఆ కోరికను తీర్చాలి దైవజనుడు. దేవుడు నిన్ను దీవించును గాక, ఆశీర్వదించును గాక, ఆకాశపు తూములు విప్పును గాక. ఎలాగుంటాయి ఈ ప్రసంగాలు?
ఏమంటే విప్పడానికి ఆకాశంలో ఏముంది చెప్పండి, నాకు తెలియక అడుగుతాను. ఇవ్వవలసినవన్నీ ఇచ్చాడు, పంచిపోతాలు ఇచ్చాడు, చక్కటి జీవితం ఇచ్చాడు, కరోనా లాంటి రోగంలో చచ్చిపోకుండా కాపాడాడు, ఒంటి నిండా ఆరోగ్యం పెట్టాడు. ఇంకేమి ఇవ్వాలి నీకు? ఒకవేళ ఆకాశాన్ని ఇప్పాడు అనుకోండి, అక్కడ ఏమైనా నక్షత్రాలు ఉన్నాయి. ఆకాశాన్ని విప్పినప్పుడు ఒక నక్షత్రం రాలిపోయి నెత్తి మీద పడ్డదనుకో, ఏమవుతావు? మాడి మసైపోతావు. ఇంకెందుకు ఆ నక్షత్రాలు ఇప్పు, ఆకాశం ఇప్పు, ఇచ్చింది సరిపోదు. దీన్ని దేవుడు దురాశ అంటాడు బైబిల్లో. దురాశ, మనిషి ఆశకు అంతం ఉండదండి. దేవుడి దగ్గరకు వచ్చి ఏమడగల తెలుసా? వాక్యం ఇవ్వండి తండ్రి, నా బ్రతుకును బాగు చేయండి తండ్రి, నన్ను పరలోకానికి సిద్ధం చేయండి తండ్రి, నా ఆత్మను నేను కాపాడుకోవడానికి అవసరమైన వాక్కులు చెప్పండి తండ్రి. అసలు దేవుడండి, ఒక్క మాట అడుగుతాను, నా వైపు చూసి చెప్పాలి. అసలు దేవుడు వాక్యము మనకి వినిపిస్తున్న దేని కొరకు? ప్రధాన కారణం తెలుసండి మీకు? దేని కొరకు? మనల్ని పాపం చేయకుండా కట్టగలిగిన ఒకే ఒక అస్త్రం ఏంటో తెలుసండి? వాక్యం అండి. దానికి తప్ప అసలు మనం దేనికి భయపడమండి. మీకు తెలుసో లేదు, మీ అమ్మనాళ్ళు కూడా మీరు భయపడరు, వాక్యానికి భయపడతారు, నాకు తెలుసు. అది చాలా మంది యవ్వన పిల్లలండి అమ్మనాళ్ళు కూడా భయపడరు, కానీ దేవుడి వాక్యానికి భయపడతారండి. దేవుడి వాక్యం ఇలా చెప్పింది, మీరు తప్పు చేస్తున్నారు అనగానే ఇంట్లో అమ్మనాళ్ళు శుభ్రంగా చిత్తకోటేసినా పట్టించుకోరు, కానీ దేవుడి వాక్యం అనగానే కాస్త భయపడతారండి. అంటే మనల్ని కట్టడి చేయగలిగిన శక్తి దేనికి ఉందో తెలుసా? వాక్యానికి ఉంది. అసలు వాక్యం దేవుడు ఎందుకు ఇచ్చాడో తెలుసండి? అసలు ఎంత బాగా మాట్లాడతాడు దేవుడు. ఒక వచనం చూపిస్తాను. 119వ కీర్తన తీయండి. 119వ కీర్తన మొదటి నుంచి చదువుదాం. 119వ కీర్తన మొదటి 3 వచనాలు జాగ్రత్తగా రాసుకోండి, లేదా 4 వచనాలు. మొదటి 4 వచనాలు. 119వ కీర్తన మొదటి 4 వచనాలు. యెహోవా ధర్మశాస్త్రమును అనుసరించి నిర్దోషముగా నడుచుకొని వారు ధన్యులు. ఏమండి, ఎవరు ధన్యులట భూమి మీద? ఎవరు గొప్ప వాళ్ళట దేవుడికి? యెహోవా ధర్మశాస్త్రమును అనుసరించి ఏ దోషము ఏ పాపము చేయకుండా నడుచుకునేవారు నాకు ధన్యులు. ధన్యులు అన్న పదానికి ఇంకొక అర్థం ఉంటుంది, మీకు తెలుసో లేదో? ధన్యులు అనగానే ఇంగ్లీష్లో దానికి అర్థం చెప్పండి. ఇంగ్లీష్లో ఏమని పిలుస్తారు? ధన్యులు అంటే బ్లెస్డ్ మ్యాన్, బ్లెస్సింగ్ అని అర్థం, ఆశీర్వాదం అని అర్థం. ధన్యత అనగానే ఆశీర్వాదం అని అర్థం. ఇప్పుడు దేవుడు మనలో చూడాలనుకుంటున్న ఆశీర్వాదం ఏంటి? ధన్యత ఏంటి? ఆస్త, నీ అధికారమా? దేవుడు చాలాసార్లు చెప్తాడు, మీ ఆస్తిని బట్టో మీ అధికారాన్ని బట్టో మీరు డబ్బును బట్టో మీరు అతిశయిస్తున్నారు అంటే అసలు నా ప్రేమ మీలో లేదు, అసలు నేను అర్థం అవ్వలేదు మీకు అంటాడు. అతిశయించేవాడు దేనిని బట్టి అతిశయించాలి? దేవుని బట్టి అతిశయించాలి. దేవుడి ధర్మశాస్త్రం నాకు తెలుసు, వాక్యం నాకు తెలుసు, నేను వాక్యానుసారంగా బ్రతుకుతున్నాను. ఈ అతిశయం తప్పండి దేవుడికి ఏది కోరుకోవటం లేదండి మనిషి నుండి. ఇప్పుడు అక్కడ చూడండి ఎంత బాగా చెప్తాడో. యెహోవా ధర్మశాస్త్రమును అనుసరించి నిర్దోషముగా నడుచుకుని వారు ధన్యులు, ఆయన శాసనములు గైకొనుచు పూర్ణ హృదయముతో ఆయనను వెతుకువారు ధన్యులు, వారు ఆయన మార్గములలో నడుచుకొనుచు ఏ పాపమును చేయరు. బా, ఇది చూసారండి ఎంత ఆనందాన్ని ఇస్తా, చూసారా మాట? ఒకవేళ నువ్వు దేవుడి మార్గంలో నడుచుకుంటే, దేవుడి వాక్యాన్ని గనక నువ్వు పాటిస్తుంటే, దేవుడి వాక్యానికి గనక నీ హృదయంలో చోటు ఉంటే నువ్వేం చేయబడ్డ? పాపం అన్నాడా? ఏ పాపం చేయరు అన్నాడా? చూసారండి పదం ఎలా ఉందో? ఏ పాపమును చేయరు, ఏ పాపము చేయరు. నోటితో పాపం ఉండదు, చూపులతో పాపం ఉండదు. కొంతమంది మనుషులు పాపాలు ఎలా చేస్తారు అంటే రహస్య ప్రదేశాల్లో చేస్తారు, ఒంటరిగా ఉన్నప్పుడు చేస్తారు పాపాలు. అవి అది పాపం వాళ్ళకి తెలుసు. కాకపోతే వాళ్ళ ధైర్యం ఏంటంటే నేను ఒంటరిగా ఉన్నాను, ఇప్పుడు ఈ పాపం ఎవరు చుట్టలేదు. అలా చేసే పాపాలు ఉండవా? చీకటి పాపాలు అంటారు వాటిని. ఆ చీకటి పాపాలు వెలుగులోకి ఎప్పుడు వస్తాయంటే యేసుప్రభు వచ్చినప్పుడు వస్తాయి. అప్పుడు తలా నెత్తి బాదుకుంటారు, టైం అయిపోద్ది, యేసుప్రభు వచ్చాడు, శిక్షకు రెడీ అయిపోవాలి. ఇక్కడ నిజంగా మీరు ఆలోచిస్తారంటే ఇక్కడ చెప్పబడుతున్న మాట ఎంత ఆనందకరమైన మాట అంటే, పూర్ణ హృదయముతో ఆయన వెతుకువారు ధన్యులు, వారు ఆయన మార్గంలో నడుచుకుందరు. ఆ నడుచుకునే వారు ఏమి చేయరట? ఏ పాపం. మీరు చాలాసార్లు చదువుకుంటారు. కిందకి వెళ్ళేసరికి 11వ వచనంలో
11వ వచనంలో చెప్తాడు, నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయములో నీ వాక్యమును. అంటే పాపం చేయకూడదంటే హృదయంలో ఉండవలసింది ఏంటిది? వాక్యం. ఏమండి, దేవుడు మనకు జన్మనిచ్చేటప్పుడు ఒక మాట చెప్పాడు. ఏ మాట చెప్పాడు? నేను పరిశుద్ధుడిని కనుక మీరు కూడా ఎలా ఉండాలి. మనం ఏం చేస్తున్నాం? భూమి మీదకి వచ్చి ఈ పాపిస్టోల మధ్యలో పడి మనం కూడా పాపం చేస్తూ బతుకుతున్నాం. అప్పుడు ఆ పాపాన్ని మాన్పించేయడానికి, ఆ పాపం చేయకుండా నేను కట్టడి చేయడానికి దేవుడు నీకు అందిస్తున్నది ఏంటి? ఇప్పుడు వాక్యము. ఆ వాక్యమే హృదయంలో దాచుకోకపోతే నువ్వేం చేస్తావు? మరలా పాపం చేస్తావు. మరలా పాపం చేస్తావు. మరలా పాపం చేస్తావు. మరలా పాపం చేస్తారండి. దేవుని పిల్లరా, పాపము చేయకుండా నిన్ను రక్షించగలిగేది, పాతాళానికి జారిపోకుండా నిన్ను నిలవబెట్టగలిగేది ఒకే ఒకటండి, వాక్యం అండి. దేవుడి మాట, దేవుడి శాసనాలు. బైబిల్లో నిజంగానండి వాక్యం గురించి దేవుడు చెబుతూ దీనికున్న శ్రేష్టత, దీనికున్న గొప్పతనం గురించి చెబుతూ సామెతల గ్రంథం 3వ అధ్యాయానికి రండి. ఎందుకు వాక్యం ఉంచుకోమంటున్నాడు హృదయంలో అంటే, సామెతల గ్రంథం 3వ అధ్యాయానికి మీరు వచ్చేసరికి 3వ అధ్యాయంలో 14వ వచనం ఒకసారి చదవండి. సామెతల గ్రంథం 3వ అధ్యాయం ఏమండి 14వ వచనం, వెండిని సంపాదించుకొనుట కంటే జ్ఞానము సంపాదించుట మేలు, అపరంజిని సంపాదించుట కంటే జ్ఞాన లాభము నొందుట మేలు, పడగముల కంటే అది ప్రియమైనది, నీ ఇష్ట వస్తువులన్నీ దానితో సమానములు కావు. చూసారు ఎంత బాగుందో? ఏమి సంపాదించమంటున్నాడు? వెండొద్దట, బంగారం వద్దట, అపరంజొద్దట, అన్నిటికంటే ముఖ్యముగా నువ్వు దేవుడి వాక్యాన్ని, దేవుడి జ్ఞానాన్ని సంపాదించు అన్నాడు. ఎందుకంటే దేవుడి జ్ఞానాన్ని సంపాదించాలి? ఏంటి మాకు లాభం అంటారు కదా మీరు, అంతే కదా. సంపాదనలో ప్రతిసారి మనిషి ఏమి ఎదుర్కొంటాడు? లాభం. ఇప్పుడు దేవుడి జ్ఞానాన్ని నేను సంపాదిస్తాను, నాకేం లాభం? ఉందా లేదా లాభం? ఉంది. ఏమి లాభం తెలుసా? ఆ వెంటనే చదవండి అక్కడ కింద మాట, నీ ఇష్ట వస్తువులని దానితో సమానములు కావు అన్నారా? 16వ వచనం, దాని కుడి చేతిలో దీర్ఘాయువును, దాని ఎడమ చేతిలో దాన ఘనతలను ఉన్నవి. జ్ఞానాన్ని సంపాదించిన వాడికి ఏమేం దక్కుతాయట? దాని కుడి చేతిలో దీర్ఘాయువు అట. అంటే జ్ఞానాన్ని సంపాదించిన వాడి భూమి మీద ఎంతకాలం ఉంటాడు? దీర్ఘాయువు అంటే వాడికి ఇచ్చిన సంపూర్ణ ఆయుష్కాలం ఉంటాడు. అబ్రహాం ఎప్పుడు చచ్చిపోయాడు? నిండు వృద్ధాప్యానికి. ఇస్సాకు ఎప్పుడు చనిపోయాడు? నిండు వృద్ధాప్యం. యాకోబు ఎప్పుడు చనిపోయాడు? మోషే ఎప్పుడు చనిపోయాడు? యెహోషువ ఎప్పుడు చనిపోయాడు? ఏమన్నా భక్తులంతా ఎందుకంటే వృద్ధాప్యం, నిండు వృద్ధాప్యం వచ్చే వరకు ఎందుకున్నారు? దీర్ఘాయువు. వాళ్ళు ఏమంటే భూమి మీద వాళ్ళకి ఇచ్చిన ఆయుష్కాలం అంతా ఎందుకు అనుభవించగలిగారంటే వాళ్ళ చేతులు ఏముంది? వాక్యం ఉందండి, జ్ఞానం ఉందండి, బ్రతికారు. ఏమండి ఈరోజు సొసైటీ గురించి మీకు తెలియదు కాదు. అప్పుడప్పుడు చూడండి రోడ్డు మధ్యలో, ఆ రోడ్లో ఎవరైనా చనిపోతా ఉంటే ఈ మధ్యకాలంలో ఇది కొత్త ఫ్యాషన్ అయిపోయింది. 2 రాళ్ళు పట్టుకురావడం, అక్కడ ఒక టైర్ వెలిగించడం, ఆ 2 రాళ్ళ మధ్యన అయ్యగారు ఫోటో ఒకటి తీసి దానికి ఒక కర్రకట్ట ఫోటో ఇలా పెడతారు రోడ్డు మధ్యలో. చూస్తున్నారా? మీ వీధిలో చాలాసార్లు పెట్టుంటారు. చచ్చిపోయిన వ్యక్తికి నివాళులు అర్పించడానికి రోడ్డు మధ్యలో చిన్న ఫోటో కర్ర పెట్టి అక్కడ ఏమండి టైర్లు వెలిగిస్తున్నారు. ఇంకా కొంతమంది మరీ ఎక్కువ ప్రేమ అయిపోతే ఆ చచ్చిపోయిన వ్యక్తిది అక్కడ ఫ్లెక్సీలు కట్టేస్తున్నారు. నేను మిమ్మల్ని అడుగుతున్నాను, నిజమో కాదు చెప్పండి. ఈ మధ్యకాలంలో మీరు చూస్తున్న ఫ్లెక్సీలు, ఈ మధ్యకాలంలో చూస్తున్న ఫోటోలు వృద్ధాప్యంలోనికి వచ్చిన ముసలోళ్ళువా యవనస్తులువా? ఎవరు చచ్చిపోతున్నారు ఎక్కువ? ఎందుకు చచ్చిపోతున్నారు చెప్పండి? 20 ఏళ్ళు లేవు, లారీ కింద పడిపోయాడట. 15 ఏళ్ళు లేవు, బైక్లు తిరగేసినట్టు దాని కింద చచ్చిపోయాడట. ఎందుకంటే ఇల్లు అసలు యవ్వనస్తుల ప్రాణాలు ఎందుకు పోతున్నాయి? తాగొకడు, బైక్ రేసింగ్లో ఒకడు, ఏమన్నా అమ్మాయిలను ఏడిపిస్తూ ఒకడు. ఎందుకు ఇలా చచ్చిపోతున్నారు? అత్యాచారం చేసి ఒకడు, జైలుకి వెళ్ళిపోయేవాడు ఒకడు, అమ్మ నాన్నలు తరివేస్తే ఇంట్లోంచి పారిపోయేవాడు ఒకడు. ఎందుకండి యవ్వన ప్రపంచం ఎందుకు ఇలా మారిపోయింది? యవ్వనస్తులు ఎందుకు ఇలా మారిపోయారు? ఇల్లు వాళ్ళలో ఏమి లేదు, దేవుడి జ్ఞానం లేదు, వాక్యం లేదు. ఒకవేళ వాక్యం ఉంటే వాడు యవ్వనంలో చచ్చిపోడండి. ఎప్పటి వరకు ఉంటాడట? చూస్తున్నారా? మాట చదువుతారా? 16వ వచనం ఎంత బాగుందో. 16వ వచనం, దాని కుడి చేతిలో
దీర్ఘాయువును దాని ఎడమ చేతిలో ఘనతలు. ఈరోజు మనిషి ఘనంగా బ్రతకాలనుకున్నాడు కదా, ధనం ఉంటే ఘనత వస్తుంది అనుకున్నావు. కాదు, దేవుడు వాక్యం ఉంటే ఘనత వస్తుంది. ధనం నుండి నువ్వు కోరుకునే ఘనత ఏదైతే ఉందో అది పెద్ద ఘనత కాదు నాయనా, దేవుడు ఘనత ఇస్తాడు. ఘనతలు దేవుడు వాక్యంతో నీకు వస్తాయి. దాని నుంచి వచ్చే ఘనత వాక్యం అంతకంటే పెద్ద ఘనత నీకు ఇస్తుంది. నిన్ను గొప్పవాడిని చేస్తుంది, నిన్ను మంచివాడిగా నిలబెడుతుంది, నిన్ను ఒక మంచి వ్యక్తిగా సమాజం మధ్యలో నీకు కీర్తి ప్రతిష్టలు తెచ్చేది వాక్యము. ఇంకా చెప్తాడు చూడండి, 6వ అధ్యాయానికి వచ్చేసరికి, మీరు ఇలా 4వ అధ్యాయానికి వచ్చేసరికి 4వ అధ్యాయం 6వ వచనం చూడండి. జ్ఞానము విడవక ఉండిన ఎడల, సామెతల గ్రంథం 4వ అధ్యాయం 6వ వచనం, జ్ఞానమును విడవక ఉండిన ఎడల అది నిన్ను కాపాడును. జ్ఞానం మనిషిని ఏం చేస్తుందట? నిజంగా కాపాడుతుందండి. వాక్యం కాపాడుతుందా కాపాడదా? మీకు తెలుసో లేదో, కాపాడుతుంది. వాక్యము మనిషిని కాపాడుతుంది. నీ వాక్యమే బాధలలో నాకు నెమ్మదినిస్తుంది. ఈరోజు ఆత్మహత్యలు చేసుకుంటున్న వాళ్ళందరూ ఎందుకు చచ్చిపోతున్నారు? నెమ్మది లేదు వాళ్ళకి. నెమ్మది ఇచ్చేది ఏది? వాక్యము. ఆ వాక్యమే వాళ్ళ దగ్గరికి అందలేదు, చచ్చిపోయారు. మీకు తెలియదు కదా, నిన్న మొన్న ఇంటర్మీడియట్ రిజల్ట్స్ వచ్చాయి. రిజల్ట్స్ రాగానే 2 అమ్మాయిలు సూసైడ్ చేసుకున్నారు. ఒక అమ్మాయి ఉరితాడు వేసుకుని చచ్చి వార్తలు వచ్చింది, మీరు చూసారు లేదో, ఉరిపెట్టుకుని చచ్చిపోయిందట. ఎందుకు? పరీక్షల్లో పాస్ అవ్వలేదని పేరెంట్స్ తిట్టారని చచ్చిపోయిందట. ఏమండి, తిట్టినప్పుడు బాధ వచ్చింది. బాధ వచ్చినప్పుడు ఆ బాధను తీసివేసేది ఏది చెప్పండి? మందేంటి? వాక్యం. అదే అమ్మాయి గుడికి వెళ్ళుంటే, దేవుడు మాటలు వినుంటే, ఈ జీవితం దేవుడిదమ్మా అని తెలుసుంటే, ఆఫ్టర్ ఆల్ పరీక్ష తప్పితే చచ్చిపోతుందండి. మళ్ళీ నెక్స్ట్ ఒక 2 నెలలకి పరీక్ష రాదండి. మళ్ళీ ఇప్పుడు జీవితం పోయింది, మళ్ళీ వస్తుందా? చూసారని ఎంత ఫూలిష్గా ఆలోచిస్తున్నారు. పరీక్ష తప్పితే మళ్ళీ పరీక్ష ఉంది, చచ్చిపోతే మళ్ళీ జీవితం ఉందా? దేవుడు జ్ఞానం ఉన్నవాడిని దేవుడు జ్ఞానం ఎలా కాపాడుతుంది. తెలివిగా ఆలోచనలు పుట్టించి చావులోనికి మనిషి వెళ్లకుండా, చావులోనికి మనిషి ప్రాణం తీసుకోకుండా కాపాడుతుంది. అదే కదా చెప్తున్నాడు 6వ వచనంలో, జ్ఞానమును విడవక విండిన అది నిన్ను ఏం చేస్తుంది? కాపాడుతుంది. దానిని ప్రేమించిన ఎడల అది నిన్ను కాపాడును, రక్షించును. 8వ వచనం చూడండి, 8వ వచనం, దానిని గొప్ప చేసిన ఎడల అది నిన్ను హెచ్చించును. నిన్ను హెచ్చించేది ఏది? వాక్యం. దాన్ని నువ్వు గొప్ప చేస్తే నిన్ను అది గొప్ప చేస్తుంది. మనం ఎప్పుడంటే వాక్యాన్ని గొప్ప చేస్తాం? వాక్యాన్ని గొప్ప చేశారా? వాక్యం గురించి గొప్పగా చెప్పారా? బైబిల్లో ఉన్న మాటలు సామాన్యమైనవి కాదని ఎప్పుడైనా ఎలుగెత్తి నా బైబిల్ చాలా గొప్పదని మీరు నేర్చుకుని కనీసం ఇంట్లో ఉన్న వాళ్ళకి కానీ మీ చుట్టుపక్కల వాళ్ళకి కానీ బైబిల్ యొక్క గొప్పతనాన్ని మీరు ఎప్పుడైనా చెప్పారా? అలా చెబితే మీరు వాక్యాన్ని గొప్ప చేస్తూ ఉంటే వాక్యం మిమ్మల్ని ఏం చేస్తుందట? గొప్ప చేస్తుంది. చాలా మంది గొప్ప గొప్ప దైవజనులు మనం చూస్తాం. ఏమంటే వాళ్ళు ఆ స్థితిలో ఉండడానికి కారణం ఏంటి చెప్పండి? గొప్ప దైవజనుడు అని అతను మనం పిలుస్తున్నామంటే అతడిని ఆ స్థితిలో నిలువబెట్టింది ఏంటి? ఆయన చెప్పిన దేవుడు జ్ఞానం అండి, వాక్యం. ఏ వ్యక్తి అయితే దైవ జ్ఞానాన్ని సంపాదించుకుంటాడో అతను గొప్ప దైవజనుడండి. మంచి మాటలు చెప్తాడండి, మా మనసులకు హత్తుకుంటాయండి, దేవుడి వైపు మమ్మల్ని ఆ మాటలు మళ్ళిస్తాయండి అని ఎప్పుడు మనం మాట్లాడుకుంటాం అన్నప్పుడు అతడు బాగా దేవుడి వాక్యము దేవారాత్రాలు చదివి మనకు అర్థమయ్యేటట్టుగా చెప్పినప్పుడు, వాక్యం కోసం అతను కష్టపడినప్పుడు వాక్యము ఆటోమేటిక్గా అతను ఏం చేస్తుంది? గొప్ప చేస్తుంది. జైశాల్ గారు ఈరోజు మీకు తెలియదు కాదు, ఆయన ప్రసంగాలు మీకు తెలియదు కాదు, వన్ అండ్ ఓన్లీ ప్రపంచానికి. జైశాల్ గారు వన్ అండ్ ఓన్లీ, ఏ విషయంలోనైనా నాతో పోటీ పడేవాడు ఉంటే రండి అన్నాడు. ఇప్పటికీ ఆయన ముందుకు వెళ్ళి మాట్లాడిన వాడు ఒక్కడు లేడండి. బైబిల్ పక్షాన సవాలు చేశాడు. శాస్త్రవేత్తలు దేవుడు లేడన్నప్పుడు, ఎవడు బయట పాశ్చాత్య దేశాల్లో ఉన్న వాళ్ళు బైబిల్కి భిన్నంగా వాళ్ళు చట్టాలు చేసినప్పుడు ప్రతి దేశాన్ని హెచ్చరించాడు. దేవుడు లేడు అని యేసుక్రీస్తుల వారి నిందలు వేసిన ప్రతి ఒక్కడికి ధీటుగా నిలబడ్డాడు. ఏమన్నా ఎందుకని అంత గొప్పవాడయ్యాడు ఆయన అంటే, ఆయన దేన్ని గొప్ప చేశాడు ప్రజల మధ్యలో అంటే వాక్యాన్ని గొప్ప చేశాడు. ఆయన ఒక్కడే అన్నాడండి ఒక మాట, ఆయన నోట మాత్రమే ఈ మాట వచ్చింది బైబిల్ గురించి. ఏమన్నాడు తెలుసా? సకల శాస్త్రాలను అధిగమించిన. వినడానికి ఎలా ఉంది అది? సకల శాస్త్రాలను అధిగమించిన బైబిల్ అంటే మిగతా శాస్త్రాలన్నీ బైబిల్ కిందరా, బైబిల్ పైనరా అన్నాడు. అంతలాగా ఆయన బైబిల్ గొప్ప చేశాడు కనుక దేవుడు ఆయన కూడా ఏం చేశాడు? ఈరోజు గొప్ప దైవజనుడుగా నిలువబెట్టాడు. ఆయన సేవ, ఆయన తయారు చేసిన దైవజనుడు, అందులో నేను ఒకడిని.
వేల మంది దైవజనులను తయారు చేశాడు, వేల సంఘాలు కట్టాడు. ఏమంటే వేరే దేశాలలో కూడా ఆయన మాటలు విన్న పిల్లలు ఉన్నారు. ఆయన ద్వారా సేవకులుగా పిలువబడి ఆ దేశాలలో సేవ చేస్తున్న వాళ్ళు ఉన్నారు. ఆయన ద్వారా ఇంత విప్లవం లేచింది అంటే ఆయనకు ఒకే ఒకటండి, ఆయన వాక్యాన్ని గొప్ప చేశాడు, దేవుడు ఆయన్ని గొప్ప చేశాడు. అదే చెప్తున్నాడు చూడండి అక్కడ. ఏమంటే ఎప్పుడు కూడా మనంగా గొప్ప వాళ్ళు అవ్వలేమండి. చాలా మందిలో ఒక దురుద్దేశం ఉంటుంది, నేను రాత్రి గొప్పవాడిని అయిపోవాలి, నన్ను అందరూ పొగిడేయాలి, నేను పెద్దవాడిగా నన్ను అందరికి నమస్కారాలు పెట్టేయాలి. నీకు ఎవడో పెట్టండి. నీకు నువ్వు వాక్యానికి నమస్కారం పెడితే ప్రజలు నీకు నమస్కారం పెడతారు. ఏనాడు బైబిల్ తీయవు, ఏనాడు బైబిల్ చదవు, నీకెక్కడ వస్తుంది ఘనత? ఇక్కడ వాక్యం బాగా చదువుకోండి. 8వ వచనంలో, దానిని గొప్ప చేసిన ఎడల అది నిన్ను హెచ్చించును, దానిని కౌగలించుకునే ఎడల అది నీకు ఘనత తెస్తుంది. వాక్యాన్ని కౌగలించుకున్నావా? వాక్యాన్ని ఎప్పుడైనా మనసులో పెట్టుకుంటున్నావా? ఈ మధ్యలో ఇవన్నీ మీకు ఎందుకు చెప్పానంటేనండి, వాక్యం యొక్క గొప్పతనం మీకు తెలియడానికి చెప్పాను. కాపాడుతుందట, పాపం చేయకుండా నిలబెడుతుందట, ఘనత తెస్తుందట, కీర్తి తెస్తుందట. ఎన్ని గొప్ప లక్షణాలు వాక్యానికి ఉన్నాయండి. మరి ఆ వాక్యము మనలో ఎందుకు నిలబడటం లేదు? ఎందుకు నిలబడటం లేదు అంటే ముగిస్తాను నేను. మీరు సహజంగా మీరు చూడండి, వాక్యాన్ని ఇందాక మీరు చదువుకున్న భాగంలో వాక్యము వెండి కంటే గొప్పది అన్నాడా? మీరు ఇందాక చదువుకున్నారు కదా. ఎక్కడ? 3వ అధ్యాయానికి రండి మరలా. వాక్యం ఎలాంటిదట? 3వ అధ్యాయం 13వ వచనంలో 14వ వచనం 3:14లో, వెండి సంపాదించుట కంటే జ్ఞానం సంపాదించుట మేలు, అపరంజి కంటే జ్ఞానమునందుట మేలు, పడగముల కంటే అది ప్రియమైనది. అంటే మొత్తం మీద అన్నిటికంటే గొప్పది ఏదని చెప్పాడు దేవుడు? వాక్యం. వెరీ గుడ్. ఇప్పుడు నా వైపు చూడండి. మీ ఇంట్లో మీరు వస్తువులు దాచుకోవడానికి మీకు కొన్ని స్టోరేజ్లు ఉంటాయి. ఉదాహరణకి బట్టలు పెట్టుకోవడానికి సెల్ఫ్ ఉంటుంది, సెల్ఫ్లో బట్టలు పెట్టుకుంటారు. కప్పులు, టీ కప్పులు ఇవన్నీ పెట్టుకోవడానికి కిచెన్లో చిన్న డబ్బా ఉంటుంది, దాంట్లో పెట్టుకుంటారు. ఓకే. చెప్పులు ఎక్కడ పెట్టుకుంటారు? ఇంట్లో బీరువాలో చెప్పులు పెట్టుకుంటామని వాళ్ళు చేయొద్దండి. చెప్పులు ఎక్కడ ఆడతారు? బయట ఆడతారు. బట్టలు ఎక్కడ పెట్టారు? సెల్ఫ్లో పెట్టారు. వెరీ గుడ్. మీకు బంగారం ఉంటుంది, అది ఎక్కడ పెడతారు? ఎక్కడుంది లాకరు? బాగా ఆలోచించండి. చెప్పుల స్టాండ్ పక్కన ఉంటుందా? బంగారం ఎక్కడ పెట్టారు? బీరువా తాళం. బీరువాకి 2 డోర్లు ఉంటాయి, దానికో తాళం ఉంటుంది. రైట్, ఓపెన్ చేశారు. వెంటనే లోపల వల్ల లాకర్ లాగా ఇంకో తాళం ఉంటుంది, అది ఓపెన్ చేశారు. అది ఇలా బయటకు వచ్చిన తర్వాత సైడ్ చేయరు, అక్కడ లోపల లాకర్ ఇంకోటి ఉంటుంది సైడ్. ఆ సైడ్ తాళం తీశారు. సైడ్ తాళం తీసిన తర్వాత దానికి ఒక డోర్ ఉంటుంది. ఆ డోర్ ఇలా గెంటిన తర్వాత అందులో చెయ్యడితే దొరుకుతుంది. ఏంటి అబ్బా, ఎందుకు 3 తాళాలు వేసి మరి ఎందుకు లోపల దాచారని అడుగుతున్నాను నేను. చెప్పులు బయట ఎందుకు ఉన్నాయి? బంగారం లాకర్లో ఎందుకు ఉంది? బాగా ఆలోచించి ఆన్సర్ చెప్పండి. బంగారము విలువైనది, చెప్పులకి ఏమి లేవు, విలువలేదు. వెరీ గుడ్. ఇప్పుడు బంగారం విలువైనదా, వాక్యం విలువైందా? అంటే వాక్యం ఇప్పుడు ఎక్కడ పెట్టాలి? బీరువా కంటే గొప్పది ఒకటి దేవుడు తయారు చేశాడు. ఎప్పుడు వాడుకోను దాన్ని, దానికి తాళాలు ఇచ్చాడు, ఎప్పుడు తాళం వేయు. మళ్ళా చెప్తాను, జాగ్రత్తగా వినండి. బంగారం పెట్టుకోవడానికి బీరువా నువ్వెలా తయారు చేసుకున్నావో, బంగారం కంటే విలువైనది వాక్యం కనుక దానిని నీలో దాయడానికి దేవుడు నీ శరీరంలో ఒక అవయవం పెట్టాడు. ఆ అవయవాన్ని వాడుకోలేదు, దానికి తాళం వేసుకోమని చెప్పాడు. తాళం ఎక్కడ పడేసావో కూడా నీకు తెలీదు. మీరు ఇప్పుడు అర్జెంటుగా ఎక్కడుందండి, అది ఎక్కడుంది అంటారు కదా. బైబిల్లో చూపిస్తాను నేను, సొంత మాటలు చెప్పకూడదు కదా. బైబిల్ తీయండి, ద్వితీయోపదేశకాండం తీయండి అందరూ. ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 9వ వచనం చూడండి. ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయము 9వ వచనం అందరు తీసుకున్నాక చదవండి. ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయము 9వ వచనం. అయితే నీవు జాగ్రత్త పడుము, నీవు కన్నులారా చూచిన వాటిని మరవకయుండునట్లు
అవి నీ జీవితకాలం అంతయు నీ హృదయములో నుండి తొలగిపోకుండానట్లును నీ మనస్సును జాగ్రత్తగా కాపాడుకొనుము. మీరు చాలాసార్లు చదివారు, నేను చదువుతాను, ఇప్పుడు మళ్ళా చదువుతాను. ఈ మాట దేవుడు ఇశ్రాయేలుకి చెప్తున్నాడు. ఇశ్రాయేలుకి చెప్తా అంటున్నాడు, నీవు 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 అయితే నీవు జాగ్రత్త పడుము అన్నాడు. ఏ విషయంలో జాగ్రత్త చెప్తున్నాడు ఇక్కడ? మీరు చూడండి, అప్పుడప్పుడు పిల్లలకి, అప్పుడే ఎదుగొచ్చిన పిల్లలకి అమ్మ బంగారపు ఉంగరం పెడుతుంది, లేదంటే ఆడపిల్లలకి అప్పుడప్పుడే చెవులు కుట్టించి బంగారపు కమ్ములు పెడుతుంది. అవి పెట్టేటప్పుడు పిల్లలకి ఏం చెప్తుంది తల్లి? జాగ్రత్త, ఉంగరం లూజుగా ఉంది, అసలు దారం పెట్టాను, అంతే కదా. ఉంగరానికి చాలా మందికి ఏం చూడతారు, టైట్ అవ్వడానికి, పిల్ల చేతి నుంచి జారిపోకుండా ఉండడానికి టైట్గా దారం కట్టి లోపలికి తగిలించి 2 నిమిషాలకు ఒకసారి చూసుకుంటూ ఉండాలి దాన్ని. ఈ పిల్లకి ఎవరితోనూ మాట్లాడడానికి కుదరదు. అత్తమాట ఏం చూసుకోవాలా? ఉంగరం ఉందా, పడిపోయింది అంటే అమ్మ చంపేద్దాం, లేదు సాయంత్రం 2 నిమిషాలకు ఒకసారి ఇలాగ అనుకో అంటది. ఇలాగ అనుకో అంటే అర్థం ఏంటి? చెవిలీలు ఉన్నాయా, జారిపోయా అని. ఈ జాగ్రత్తలు ఎందుకు పదే ఎవరు చెప్పులు వేసుకునేటప్పుడు ఎప్పుడైనా చెప్తారా చెప్పులు జాగ్రత్త అంటారా? అనరు. బంగారం పెట్టినప్పుడు ఏమంటారు? జాగ్రత్త. ఇప్పుడు దేవుడు ఇక్కడ చూడండి 9వ వచనంలో ఏమంటున్నాడు? అయితే నీవు జాగ్రత్త పడు. ఏ విషయంలో డాడీ? ఏ విషయంలో జాగ్రత్తగా ఉండాలి మేము? నీవు కన్నులారా చూసిన వాటిని మరవకయుండునట్లు. ఏం చూసారు ఇంతకీ? దేవుడు అద్భుతాలు చూశారు. దేవుడి వాక్యము మోషే గారు ఆ పర్వతం పైనుంచి పట్టుకొచ్చి ప్రజల మధ్యలో పెడితే దేవుడి వాక్యాలు కళ్ళారా చూశారు. పలకల మీద దేవుడు మాటలు చూశారు కదా, దేవుడు మాటలు విన్నారు కదా. అవి నీవు కన్నులారా చూచిన వాటిని మరవకయుండునట్లు అవి నీ జీవితకాలం అంతయు నీ హృదయములో నుండి తొలగిపోకుండానట్లును నీ మనస్సును బహు జాగ్రత్తగా కాపాడుకొనుము. అంటే దేవుడు వాక్యాలు దాయడానికి మనిషి శరీరంలో అమర్చిన అవయవం ఏది చెప్పండి? ఇప్పుడు హృదయం. మళ్ళీ చెప్తున్నాను, ఇల్లులో దాస్తున్నాడు దేవుడి వాక్యాలని, హృదయం. ఆ హృదయాన్ని నేను జాగ్రత్తగా ఏం చేయమంటున్నాడు? కాపాడుకొనుము. బీరువాకి తాళం వేయాలని ఎవరైనా చెప్పాలా? ఆటోమేటిక్ తాళం వేస్తారా? ఎందుకు వేశారు తాళం? లోపల విలువైన ఉన్నాయి కనుక కాపాడుకోవాలని మీకు తెలుసు. మరి దేవుడు మాటలను దేవుడు కాపాడుకోమన్నప్పుడు ఎవరేశారు తాళం? ఇప్పుడు తాళం ఎందుకు వేయాలండి అంటారా? ఇప్పుడు మేము కష్టపడి, నేను రాత్రి అంతా నిజంగా చెప్తున్నానండి దేవుడి సన్నిధిలో అలిసిపోయి ఉన్నాను. అయినా వాక్యం చెప్తుంటే ఎక్కడ అలసట రావట్లేదు నాకు. నేను కూర్చునేంత వరకు డౌటే నాకు, చెప్పగలనా లేదని. కానీ దేవుడి మాటలు ఉత్తేజాన్ని ఇస్తున్నాయి, దేవుడి మాటలు సంతోషాన్ని ఇస్తున్నాయి. చెప్పకుండా చెప్పాలనిపిస్తుంది. రాత్రి అంతా కంటిన్యూ కర్నూలు నుంచి డ్రైవ్ చేసుకుంటూ ఇందాక వరకు డ్రైవ్ చేసుకుంటూ వచ్చాను. నేనే కర్నూలు నుంచి డ్రైవ్ చేస్తున్నాను రాత్రి 12 గంటల నుంచి ఇక్కడ రావడానికి. ఇది మీకు ఎందుకు చెప్పాను తెలుసండి? దేవుడు తన వాక్యాన్ని హృదయములో భద్రం చేసుకోమని చెప్పి దాన్ని కాపాడుకోమని చెప్పింది ఎందుకో తెలుసండి? భద్రము చేసుకోకపోతే ఒక ప్రమాదం ఉంది, దానికి నువ్వు తాళం వేసుకోకపోతే ఒక ప్రమాదం ఉంది. బీరువాకి తాళం ఎందుకు వేశారు చెప్పండి? సింపుల్ ఆన్సర్, ఎందుకు వేశారు? దొంగతనం జరిగే అవకాశం ఉంది కనుక బీరువాకి ఏం వేశారు? చెప్పులు స్టాండ్కి తాళం వేస్తారట ఎవరైనా? ఎవడో ఏడు, కుక్కలు కూడా ఎత్తుకెళ్ళవు అవి, మన చెప్పులు. మరి బీరువాకి ఎందుకు తాళం వేశారంటే దొంగతనం జరిగే ప్రమాదం ఉంది. ఇక్కడ జాగ్రత్తగా వినండి, దేవుడు ఇన్నిసార్లు జాగ్రత్త కాపాడుకో, హృదయంలో పెట్టుకో వాటిని. హృదయం అనే అవయవానికి ఇచ్చాను, అది నా వాక్యం పెట్టుకోవడానికి. ఆ వాక్యము నీలో నింపుకున్న తర్వాత దాన్ని కాపాడేసుకో, తాళం వేసేసుకో అని ఇన్నిసార్లు ఎందుకు చెప్తున్నాడు తెలుసండి? ఇక్కడ ఒక ప్రమాదం ఉందండి. ఏంటంటే ప్రమాదం? దేవుడు దైవజనుడు ఎంత కష్టపడి వాక్యము విత్తినా విత్తబడిన వాక్యాన్ని అపవాది ఎత్తుకొని పోతాడు. ఎత్తుకుపోడా? మత్తయి సువార్త ఈ మాట చూడండి ఎంత బాగుంటుందో. 13వ అధ్యాయం 19వ వచనం చూడండి. మత్తయి సువార్త 13వ అధ్యాయం 19వ వచనం. చదువుతున్నారా? ఎవడైనను రాజ్యమును గూర్చిన వాక్యము విని గ్రహింపకయుండగా
దుష్టుడు వచ్చి వాని హృదయములో విత్తబడిన దానిని ఎత్తుకొని పోవని. చూసారా, హృదయములో విత్తబడిన దాన్ని ఏం చేస్తాడట వాడు? ఎవడు ఇంతకీ దొంగ? అపవాది. ఇప్పుడు మాట చెప్పండి మీకు, ప్రపంచంలో అతిపెద్ద గజ దొంగ ఎవరు చెప్పండి? ఇప్పుడు బంగారం కంటే విలువైంది ఎత్తుకొని పోయేవాడిని ఏమనాలి? ఇప్పుడు బంగారం ఎత్తుకెళ్ళిపోయాడు దొంగ అంటే ఇప్పుడు ఈడెవరు చెప్పండి? ఈడు దొంగలకే బాసుడు, గజ దొంగ. ఈడు బంగారం ఎత్తుకోపోడు, నీ బీరువా ఓపెన్గా ఉన్నా సరే అలా వదిలేసి వెళ్ళిపోతాడు. అసలైన బీరువా ఒకటి ఉంది. ఏంటా బీరువా? హృదయం. దానికి తాళం వేసావా లేదా అని చూస్తాడు. మళ్ళీ చెప్తాను, జాగ్రత్తగా వినండి. హృదయానికి తాళం వేసావా లేదా అని చూస్తాడు. హృదయానికి తాళం వేయలేదనుకోండి, ఆటోమేటిక్గా లోపల ఉన్నవన్నీ వీడు ఏం చేస్తాడు? ఎత్తుకొని పోతాడు. ఏమంటే మీకు ఇందాక నుంచి ఒక డౌట్ రావాలి, హృదయానికి తాళం ఏంటండి? అంతే కదా, హృదయానికి తాళం ఏంటి? అందులో ఉన్నాయి ఎలాగ ఎత్తుకుపోతాడు? నేను నా లోపల ఉన్నాయి అపవాది కూడా ఎలాగండి ఎత్తుకుపోతాడు? రానివ్వండి చూస్తాను అంటారా? వస్తాడు. ఎలాగొస్తాడు తెలుసా? అపవాది రూపాలు నీకు తెలీదు. ఎలాగొస్తాడు తెలుసా? నువ్వు ఇక్కడ వాక్యం విన్నావు, జాగ్రత్తగా విను, జాగ్రత్తగా వినండి. నేను చెప్పే జాగ్రత్తగా వినండి. మీ జీవితాలు ఇవే జరుగుతాయి. అపవాది కూడా ఇక్కడే మిమ్మల్ని మోసం చేస్తున్నాడు. మీరు ఇక్కడ బాగా ప్రసంగాలు వింటారండి, దేవుడి కోసం బ్రతకాలనుకుంటారు, దేవుడి కోసం ఇవ్వాలనుకుంటారు, దేవుడి కోసం చేయాలనుకుంటారు. వాక్యాలు విన్న తర్వాత, ప్రసంగాలు విన్న తర్వాత ఇదే మనసుతో ఇంటికి వెళ్తారు. జాగ్రత్తగా వినండి. ఇదే మనసుతో ఇంటికి వెళ్ళిన తర్వాత మన చుట్టుపక్కల ఈ వాక్యంలో లేని వాళ్ళ సహవాసంలో నువ్వు ఉంటున్నావు అనుకోండి, తర్వాత రోజు నీ దగ్గరికి వస్తాడు. నీ దగ్గరికి వచ్చి అంటాడు, అక్క నిన్న కనపడలేదు, మీరు ఎక్కడికి వెళ్ళారు అంటాడు. నువ్వు ఆల్రెడీ లోపల ఏమి నింపుకున్నావు? అప్పటికే వాక్యం నింపుకున్నావు కదా, అది కాస్త పనిచేస్తూ ఉంటుంది. తర్వాత రోజుకి ఆ డోస్ పనిచేస్తుంది. తర్వాత రోజుకి, అక్క నేను వెళ్ళాను అక్క సెమినార్కి, నిజంగా అద్భుతమైన సంగతులు, చాలా మంచి వాక్యాలు విన్నాను అక్క, వాక్యం యందు సంతోషం ఉండాలట, ఉంటేనే పరలోకం అట, అది పాపం చేయకుండా మనల్ని కాపాడుతుందట, అన్నీ చెప్పనిస్తూ ఉంటే అవతలడు అవునా 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 నువ్వు నిన్న ప్రసంగానికి వెళ్ళావా? అయ్యో అక్క నేను చందన బ్రదర్స్కి వెళ్ళానక్క, 50%కి 10,000 చీర 5,000కి ఇస్తాడు నాకు అనగానే నీకు ఎలాగుంటుంది అప్పుడు? ఒరే 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 ఎంత పని అయింది. ఈవిడు కూడా ప్రసంగానికి మానేసి ఎక్కడికి వెళ్ళి ఉంటే బాగుండు? ఇప్పుడు దేవుడు మాటలు పోయి ఇప్పటి నుంచి నెమ్మదిగా స్టార్ట్ చేసింది ఆవిడ. ఇప్పుడు జస్ట్ అది అపవాదం, అది స్టార్ట్ చేసింది. ఏమైనా స్టార్ట్ చేస్తుంది అంటే, నిన్న నువ్వు సెమినార్కి వెళ్ళటం వల్ల 10,000 చీర 5,000కి వచ్చే అవకాశాన్ని పోగొట్టుకున్నావు. వెంటనే మనసులో ఎక్కడో కలుత, లాస్ అయిపోయాను నేను. వెంటనే ఇంకొకటి వేస్తుంది, నిజంగానక్క వచ్చే నెల కరెక్ట్గా 5వ తారీఖున మరలా పెడతారట ఆఫర్ అంటే, నీకు కరెక్ట్గా అదే డేట్లో సెమినార్ ఉంటుంది. ఇక్కడ లాస్ట్ టైం మిస్ అయిపోయింది కానీ ఈసారి అసలు మిస్ అవ్వడానికి కుదరదు. అంటే దేవుడి వాక్యం గొప్ప, బాగా వెళ్ళండి. ఇక్కడ అపవాదం ఏంటో చెప్తాను. దేవుడు వాక్యం గొప్పదని నీ హృదయం చెప్తుంటే, వాక్యానికంటే ఆఫరు, వాక్యానికంటే 5,000 గొప్పవని అది నీతో చెప్తుంది. నువ్వు ఎంత చెప్పినా అది 5,000 చీర, డబ్బులు, ఆఫర్లు, సుఖాలు, సంతోషాలు ఇవన్నీ చెప్పగా 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 నీలో ముందు రోజు విన్న ప్రసంగం ఉంటుందా? అవన్నీ నీలోకి ఎక్కిపోతాయా? అపవాది ఎలా ఎత్తుకెళ్తుందంటే దాని ప్లాన్ వేరు. అదేమొచ్చి ఇలా తాళం తీసి నేను తీసుకుని వెళ్ళిపోతున్నాను వాక్యం అందేమినది. మళ్ళా చెప్తున్నాను, దేవుడి వాక్యము విన్న నీ హృదయంలోనికి లోకాన్ని ఎక్కిస్తుంది. లోకం ఆల్రెడీ లోపలికి వెళ్ళగానే ముందున్న వాక్యం బయటికి. ఇప్పుడు పెట్రోల్ ట్యాంక్ ఫుల్గా ఉందండి, మళ్ళా పెట్రోల్ వేసారనుకోండి పైన, ఏమవుతుంది? లోపల ఉన్నది బయటకు వచ్చేది. ఇక్కడ బాగా వాక్యం నింపుకొని వెళుతున్నారు, అక్కడికి వెళ్ళిన తర్వాత లోకం నింపుకుంటున్నారు. లోకం ఉంటుందా హృదయంలో? వాక్యం ఉంటుందా? మీరు చెప్పండి. ఇప్పుడు మీలో విన్న వాక్యము ఎందుకు నిలబడటం లేదు అంటే ఇదే కారణం. ఇక్కడ వాక్యం వింటారు, ఇంటికి వెళ్ళి కుంకుమ పువ్వ, ఏవో సీరియల్ పేర్లు, కుంకుమ పువ్వులు, ఏవో మొగల రేకులు, నాకు తెలియదండి అసలు ఆ పేర్లు కూడా తెలియదు సరిగా. ఇవన్నీ చూస్తూ ఉంటే అత్తని ఎలా చంపాలి, కోడల్ని ఎలా నాశనం చేయాలి, మామయ్య గారికి ఏమంటే ఎవరికి తెలియకుండా అతను కాళ్ళు ఎలాగ కొట్టేయాలి, ఇవే కదా సీరియళ్ళు. మంచి ఉందా అందులో?
నువ్వు ఇక్కడ గంట ప్రసంగం విని రోజంతా సీరియల్స్ చూస్తున్నావు. ఇప్పుడు నీ మధ్యలో సీరియల్స్ ఉంటాయో వాక్యం ఉంటుంది? నాకు చెప్పండి. సరే, అపవాది ఎలా ఎత్తిపోయింది చూసారా? వాక్యం ఎలా ఎత్తిపోతుంది చూసారా? బాగా వినండి, మీకు అర్థమవుతున్నాయి అన్నీ. ఎందుకంటే ఇంతకాలం నుంచి విన్న ప్రసంగాలు నాకు గుర్తుండటం లేదు. నిజమేనండి, ఇప్పుడు అర్థమవుతుంది నాకు, నీకు ఇప్పుడు అర్థమవుతుంది. నిజమేనండి, ప్రసంగాలు వింటాను, నాలో ఉండవు. మొగల్ రేకుల సీరియల్ 7:30కి వస్తుందని మాత్రం ఉంటుంది. ఎలాగుంటుంది? అందులో అత్త గుర్తుంటుంది, అందులో మామయ్య గుర్తుంటాడు, నిన్న ఏం జరిగిందో గుర్తుంటుంది, 58వ ఎపిసోడ్ ఏం జరిగిందో గుర్తుంటుంది. వాక్యం ఎందుకు గుర్తుండటం లేదు? వాక్యం వినేది గంట, సీరియల్ చూపించేదేమో 7 గంటలు. ఏది ఉంటుంది ఎక్కువ లోపల? ఆ 7 గంటలది ఉంటుందా, ఈ గంటది ఉంటుందా? అంటే ఇప్పుడు దేవుడు గంట వాక్యం చెప్పించడానికి, ఇక్కడ చెప్తాను జాగ్రత్తగా వినండి, గంట దేవుడు వాక్యం నీకు చెప్పించడానికి ₹1,000 ఖర్చు పెడుతున్నాడు, దైవజనులు నడిపిస్తున్నాడు, ఈ హాల్స్ బుక్ చేయిస్తున్నాడు. ఎన్ని తపనండి, ఎన్ని కష్టాలండి బాబు. గంట సేపు ప్రసంగం చెప్పడానికి నేను కర్నూలు నుంచి 400 కిలోమీటర్లు కారు నడుపుకుంటూ వచ్చాను ఈ గంట ప్రసంగానికి. నేను కష్టపడి, వీళ్ళు కష్టపడి, ఈ సెమినార్కి డబ్బులు ఇవ్వడానికి ఆర్థికంగా వాళ్ళు కష్టపడి 1 గంట ప్రసంగం చెప్పించడానికి ఎంతమందిని దేవుడు కష్టపెడుతుంటే అపవాది ఈజీగా మొగల్ రేకులు సీరియల్ ఎడి తీసేది వాక్యాన్ని. సీరియల్ ఎలాగుందో? ఇప్పుడు దేవుడికి కోపం రావడంలో న్యాయం ఉందంటారా లేదంటారా? ప్రారంభంలో చెప్పాను కదా, నా వాక్యమునందు సంతోషము లేని వారి ఎడల నేను దేంతో నిండుకున్నాను? అంతమంది పిల్లలు కష్టపడి నీట్గా 1 గంట ప్రసంగాన్ని ఎక్కిస్తే ఇంటికి వచ్చి ఒక జబర్దస్త్ చూసి మొత్తం పోగొట్టుకున్నావురా, ఎత్తుకుపోయాడు అపవాదిగాడు. ఎందుకురా వాడికి టైం ఇస్తున్నావు? ఎందుకురా వాడి నీ హృదయానికి తాళం వేయకుండా ఈ లోక సంబంధమైన వాటికి తావిచ్చి నీ హృదయములో నింపబడిన వాక్యాన్ని వాడు ఎత్తుకుని పోయేటట్టుగా నీ హృదయాన్ని నువ్వెందుకు భద్రం చేసుకోలేదు? నీ మనస్సును నువ్వెందుకు కాపాడుకోలేదు? నీ మనసుకు నువ్వెందుకు తాళాలు వేయలేదు? ఎందుకంటే తాళం బీరువాకి వేసావు, తాళం హృదయానికి వేసావా? ఇప్పుడే నుండి వాక్యం నింపుకున్నానండి, ఏ చెడు మాటలు నాకు చెప్పకండి, ఏ చెడు నాకు చూపించకండి, నేను నా మదిలో భద్రం చేసుకున్న వాక్యం వెళ్ళిపోతుందండి. ఎవరైనా ఇలా నీతిగా ఉంటున్నారండి? ఇలా కాపాడుకుంటున్నారండి మనసుని? ఇంకోటి చెప్పనా, పెద్ద కారణం మీకు బాగుంటుంది, ఇది ఇంకా బాగుంటుంది. మీలో విన్న వాక్యము మీలో నిలబడాలి అంటేనండి మీ సహవాసాలు కూడా బాగుండాలండి. దేవుడు పిల్లలతో సహవాసం ఉంటే, దేవుడు పనిచేస్తున్న వారితో సహవాసంలో ఉంటే దేవుడు మాటలు చెప్తారు, దేవుడు పని గురించి చెప్తారు. లోకంలో పాపం చేస్తున్నవాడు నీ ఫ్రెండ్ అనుకోండి, ఎప్పుడు వాడికి నీకు ఏం చెప్తాడు? వాడు ఏం చెప్తాడు నీకు? పాపం చెప్తాడు. వాక్యం ఉంటుంది అప్పుడు నీలో. చాలామంది యవనంలో ఉన్న ఆడపిల్లలు చేసే తప్పులు ఇవే, యవనంలో ఉన్న మగపిల్లలు చేసే తప్పులు ఇవి. వాళ్ళ సహవాసాలు బాగోవండి. చర్చిలో ఉన్న పిల్లలతో సహవాసాలు చేయరు. విచిత్రం ఏంటో తెలియదండి, చాలామంది చాలా చోట్ల నేను చూశాను, చర్చిలో ఉన్న వాళ్ళతో గొడవలాడుకుంటూ ఉంటారు, బయట ఉన్న పాపాత్మలతో స్నేహం చేస్తూ ఉంటారు. ఇదేటో అర్థం అవ్వలేదు నాకు. చర్చిలో సహోదరులకి గొడవ, బయట పాపం చేసే వాళ్ళతో స్నేహం. ఇదేంటిది? చివరి మాట చూపిస్తున్నాను బైబిల్లో. వాక్యము నీలో నిలబడాలి అంటే నీవు వాక్యము వెంటన్న వారితోనే కలిసి ఉండాలి. హెబ్రీయులకు రాసిన పత్రిక చివరి మాట, హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం. కావున మనము విలిన సంగతులను విడిచిపెట్టి కొట్టుకొని పోకుండానట్లు వాటి యందు మరి విశేష జాగ్రత్త కలిగి ఉండవలెను. ఏమండి, మీరు వింటున్న వాక్యంలో మీరు ఏం కలిగి ఉండాలట? విశేష జాగ్రత్త. 4వ అధ్యాయానికి రండి. 4వ అధ్యాయం, ఇదే హెబ్రీ పత్రిక 4వ అధ్యాయము 2వ వచనం చదువుదాం. వారికి ప్రకటింపబడినట్లు మనకును సువార్త ప్రకటింపబడిను, కానీ వారు వినిన వారితో విశ్వాసము గలవారై కలిసి ఉండలేదు గనుక విన్న వాక్యము వారికి నిష్ప్రయోజనమైనదాయను. ఎందుకు నిష్ప్రయోజనం అయిపోయిందట?
ఎందుకు విత్తబడిన వాక్యం నిలబట్టడం లేదట? ఎందుకు హృదయంలో నుండి వెళ్ళిపోతుందట? ఇక్కడ చెప్పాడు దేవుడు, జాగ్రత్తగా వినాలి. వారు వాక్యము వింటున్న వారితో కలిసి ఉండటం లేదు. ఇక్కడ వాక్యం వింటాడు, బయటికి వెళ్ళి సీరియల్ చూస్తున్న వాడితో, సినిమాలు చూస్తున్న వాడితో, వ్యభిచారం చేస్తున్న వాడితో, దొంగదానాలు చేస్తున్న వాడితో, పాపాలు చేస్తున్న వాడితో ముచ్చట్లు పెడతాడు. వాడితో సహవాసంలో ఉంటాడు, వాడితో స్నేహం చేస్తాడు. అప్పుడు వాక్యం ఎక్కడ నిలబడుతుంది చెప్పండి? నిలబడుతుందా? ఇప్పుడు మీ పిల్లోడు ఉన్నాడండి, మంచోడు, సిగరెట్లు కాల్చేవాడితో స్నేహం చేస్తున్నాడు అనుకోండి, కొద్ది రోజులకి మీ పిల్లోడు కూడా ఏం చేస్తాడు? 6 నెలలు సహవాసం చేస్తే వాడు వీడవుతాడు. తెలుసు కదా మీకు? ఇప్పుడు వాక్యం వింటున్న వారితో సహవాసంలో ఉన్నామనుకోండి, నీకు వాక్యం చెప్తారు, దేవుడు అంటారు, దేవుడు పని అంటారు. ఏమన్నా మా దగ్గర కుర్రాడు ఉంటాడండి, నేను వాక్యము చెప్పడానికి అలా తిరుగుతున్న టైంలో ఒక కుటుంబం, వాళ్ళ కొడుకు, వాళ్ళ చుట్టూ ఉన్న పరిస్థితులు బాగోలేదు. త్రాగుబోతులు, వ్యభిచారులు, దొంగలు, అనుజనుల కుటుంబం వాళ్ళు. వాళ్ళ తల్లిగారు దేవుడిని నమ్మారు. వాళ్ళ బిడ్డను నాకు ఇచ్చేసారండి. అన్నయ్య వీడిని తీసుకెళ్ళిపోండి, కొంచెం మీ దగ్గర పెట్టుకోండి. మీ దగ్గర ఉంటే ఎప్పుడు వాక్యము, మీ దగ్గర ఎప్పుడు ఉంటే సభలు, ఎప్పుడు మీ సెమినార్లు, దేవుడు పిల్లలు, సంఘము, సహవాసము, పనిలో ఉంటారు కనుక వీడికి ఇదే అలవాటు అవుతుంది. ఇక్కడ ఉంటే మాత్రం వీడు త్రాగుబోతు అయిపోతాడు, తిరుగుబోతు అయిపోతాడని వాళ్ళ పిల్లోడిని నాకు ఇచ్చేసారు. మా ఇంట్లో ఉంటాడు ఇప్పుడు వాడు. ఎందుకు చెప్తాను తెలిసి మాట? సహవాసం కూడా మనిషిని ఏం చేస్తుంది? పాడు చేస్తుంది. ఇప్పుడు మీరు ఎవరితో కలిసి ఉండాలి? వాక్యం విన్నవారు ఎవరితో కలిసి ఉండాలి? వాక్యము వెంటనే నీ చర్చిలో కూర్చుంటాను, నీ సహోదరుతో మనస్ఫూర్తిగా మాట్లాడు. మొన్న చెప్పిన ప్రసంగం గురించి డిస్కషన్ చేయి. వచ్చే నెల ఏ సెమినార్ పెడదామని ఆలోచించు. సేవకుడు ఏ ప్రసంగాలు చెప్తున్నాడో విను. సేవకుడి దగ్గరికి వెళ్ళి నీకు ఏమైనా బైబిల్లో తెలియకపోతే ప్రశ్నలు అడిగి ఇద్దరు కూర్చొని బైబిల్ నేర్చుకోండి, ఆత్మీయతలో ఉండండి. అంతే తప్ప లోక స్నేహాలు వద్దండి. మళ్ళీ చెప్తున్నాను, లోక స్నేహాలు వద్దు. నా చిన్ననాటి స్నేహితుడు, నా ఆఫీస్లో స్నేహితుడు, ఇవన్నీ చెప్పకండి. ఇవన్నీ సుత్తిదంతా, మిమ్మల్ని పాడు చేసే సుత్తిదంతా, మిమ్మల్ని వాక్యంలో నుండి లాగేసేది ఇదంతా. కనుక వాక్యము నిలబడాలంటే చివరిగా దేవుడు చెప్తున్న మాట నీకు చాలా చెప్పుకుంటా వచ్చాను. హృదయానికి తాళం వేయండి, అపవాది వచ్చి హృదయంలో విత్తబడిన దాన్ని ఎత్తుకుని వెళ్ళిపోకుండా మనసును కాపాడుకోనండి. ఇంకొక జాగ్రత్త ఏంటంటే, అపవాదిగాడు మీ దగ్గరికి రాకూడదంటే, అపవాదిగాడు ఎవరి రూపంలో వస్తాడు చెప్పండి? ఇప్పుడు అపవాదిగాడు ఎవరి రూపంలో వస్తాడు? ఎవరి రూపంలో వస్తాడు? మీరు అదిరిపోయి ఆన్సర్ చెప్తాను ఇప్పుడు, మీకు తెలిసింది చెప్తే. అపవాదిగాడు మీ దగ్గరికి ఎవరి రూపంలో వస్తాడు? మీకు బాగా ఇష్టమైన వారి రూపంలో వస్తాడు. నా నీరెస్ట్ ఫ్రెండ్ అండి, నా కష్టాలన్నీ ఈవిడికే చెప్పుకుంటానండి, ఆవిడే దెయ్యం నీకు. వాక్యానికి భిన్నమైన సలహాలు ఇచ్చి నీతో పాపం చేయించేది ఈ నీరెస్టే. నీ నీర్లు వాక్యం తెలిసిన వాళ్ళు అయితే పర్వాలేదు. లోకంలో నీకు నీరేంటి ఆడికి దేవుడు తెలియదు, పాపం తెలియదు, ఏమంటే పరలోకం ఉందని తెలియదు, నరకం ఉంది, ఆడు నీకు నీరేంటి? ఎవరు నిజమైన స్నేహితుడు తెలుసండి? బైబిల్ ప్రకారం వాక్యం తెలిసిన వారు. మన నిజమైన స్నేహితుడు యేసు ప్రభు. మీరు స్నేహం చేస్తే ఎవరితో చేయాలి? యేసు ప్రభుతో చేయండి. యేసు ప్రభు అనగానే వాక్యంతో చేయండి. మీకు అర్థమైంది? ఇప్పుడు మీతో పాపం చేయించే వాళ్ళు మీకు బాగా ఇష్టమైన వాళ్ళే. యేసుప్రభు శిలువ యాగానికి వెళ్తున్నాడు, ఎవరు చెప్పినా యేసుప్రభు వినడం. ఎవరు చెప్తే వింటాడు? పక్కనే ఉన్న శిష్యులు చెప్తే ఉంటాడు. ఆ శిష్యుల్లో మళ్ళీ సూపరు అగ్రగణ్యుడు ఒక ఆయన ఉన్నాడు. ఎవరు? పేతురులోకి వస్తుంది అపవాది. నేను వెళ్ళిపోతున్నాను, యెరూషలేముకి నన్ను చంపేస్తారా అనేసరికి అంటుంది, యేసుప్రభు ఇలాగ వచ్చి చేపట్టుకుని, ఈయన యేసుప్రభు అనుకోండి, ఇలాగా చేపట్టుకున్నాడు, ప్రభువా ఇది నీకు దూరమగును గాక. ఏమంటే ఈయన యేసుప్రభు స్థానంలో మీరుండి ఇలా చేపట్టుకోగానే మీరైతే ఏమంటారు చెప్పండి? పేతురు, నేనంటే నీకు ఎంత ఇష్టం అయ్యా, నన్ను శిలువ యాగానికి వెళ్ళొద్దు అంటున్నావు, నాకు చావు రాకూడదు అనుకున్నావు, నేనంటే నీకు ఎంత ఇష్టం అని పొంగిపోతారు మీరు. యేసుప్రభు పొంగిపోయాడా? ఒకసారి అలా చూశాడు కింద నుంచి పైకి, లోపలికి అప్పటికే దెయ్యం వచ్చింది. ఎవరిలోకి? యేసు ప్రభు పక్కనే ఉన్న పేతురులోనికి దెయ్యం వస్తే నీ నీరెస్ట్ ఫ్రెండ్లోనికి దెయ్యం రాదా? వస్తుందా? వస్తుంది. నీకు తప్పుడు సలహాలు ఇవ్వదా? యేసు ప్రభుకే తప్పుడు సలహాలు ఇచ్చిన అది నీకు ఇవ్వదా? నీతో పాపం చేయించదా? కనుక నీ దెయ్యం ఎక్కడో లేదు, నీ డియర్ ఫ్రెండే నీకు దెయ్యం. ఆడే నీకు తప్పుడు సలహాలు ఇస్తాడు. నీ ఫ్రెండ్ ఎవరై ఉండాలంటే, ఇక చక్కగా దేవుడు పని చేస్తున్నారు కదా, వీళ్ళతో సహవాసం చేయండి. అక్కడ సభ ఉంది, ఇక్కడ సెమినార్ ఉంది, రాత్రి బైబిల్ తరగతి ఉంది, ప్రార్థన ఉంది, సేవ ఉంది, పని ఉంది, వీళ్ళతో బాగుంటుంది. లోకంతో ఏం బాగుందండి? మీరు ఇప్పుడు ఆలోచించండి, లోకంలో ఎవరైనా బాగున్నారా?
లోకంలో ఎవరైనా మంచోళ్ళు ఉన్నారా? వద్దండి, దయచేసి చెప్తున్నానండి. లోకంలో స్నేహాలన్నీ కట్ చేసేయండి, వాళ్ళందరినీ విడిచిపెట్టండి. వద్దండి, మీతో పాపం చేయిస్తారు. మీకు తెలియదు అది, నేను అనుభవంతో చెప్తున్నాను. మీతో పాపం చేయిస్తున్నట్టుగా కూడా మీకు తెలియదు. అక్కడ యేసుప్రభు కనుక పేతురుని పట్టుకున్నాడు, మనం ఉంటే పట్టుకుంటామా? మనం ఎంత అమాయకులో మనకు తెలీదా? వాక్యంలో అమాయకపు చక్రవర్తులు ఎవరంటే క్రైస్తవులే, అమాయకులు. జాగ్రత్త అండి, మీలో విత్తబడిన వాక్యము నిలబడాలి అంటే ఈ ప్రసంగం నెట్లో ఉంది, మళ్ళీ వినండి. 1-2 కాదు, చాలా జాగ్రత్తలు చెప్పారు, మళ్ళీ రిమైండ్ చేయడం టైం అయిపోద్ది. నీలో వాక్యం నిలబడాలి అంటే ఇవన్నీ వినండి, నెట్లో ఉంది, మళ్ళీ వినండి. మీ ఫ్రెండ్స్ అందరికీ ప్రసంగం పంపించండి.